నేను పట్టుకోవడం కష్టమైంది కానీ బస్సోడు కాబట్టి బుస్సు బుస్సుమని వెళ్తానే ఉంటావు ఎప్పుడు. బస్ అనే యాత్ర నేను స్టార్ట్ చేసి 14 సంవత్సరాలు అయితే ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే టికెట్లు కొనుక్కోవడానికి ఎక్కడ వెబ్సైట్ లేదు. స్టార్ట్ చేయగానే హిట్ అయిపోయిందా? లేదని అంటే అంత ఈజీగా స్టార్టప్లు హిట్ అయితే ఈ పాటికి కుప్పలు స్టార్టప్లు ఉండేవి. సో ఈ గేమ్ పెద్దగా చేయాలంటే మహేష్ బాబు కేమ్ టు పిక్చర్ 2017 కల్లా రోజుకి 20,000 టికెట్లు అన్నారు. బిగ్గెస్ట్ మిస్టేక్ నేను చేసింది ఏంటంటే హెచ్ఎన్ఏ దగ్గర డబ్బులు తీసుకోండి. నాకు బ్లాబ్లా కార్ 50 crores ఎక్స్ట్రా ఇస్తాను దాన్ వాట్ ఇక్సుగో హ్యాస్ గివెన్. నేను ఐ సెడ్ నో. ఫ్రెష్ బస్ గురించి చెప్పండి. ఎలక్ట్రిక్ వెహికలే రైట్ అని నేను 2019లో డిసైడ్ అయ్యాను. ఇవాళ ఒక డ్రైవర్ కమ్యూనిటీ అంటే అందరు ఏదో చిన్న చూపు చూస్తారు. లేదు, దేర్ ఆర్ క్యాప్టెన్స్. అష్యూర్డ్ అని ఒక ప్రోగ్రామ్ పెట్టాం. నా వల్ల మీరు ఇబ్బంది పడ్డారు కాబట్టి నేను మీకు 150% మీరు కొనుక్కున్న టికెట్కి ఇంకా 50% యాడ్ చేసి నేను టికెట్ డబ్బులు వెనకాల. మా ప్రేక్షకులకి జనరల్గా సెన్సేషన్ బాగా ఇష్టం. 2 yearsలో ఇండియాస్ బిగ్గెస్ట్ ఆపరేటర్ అవ్వాలి. బస్ ఎక్కండి, మన బస్ ఎక్కండి, ఫ్రెష్ బస్సులో ఎక్కండి, సుధాకర్ చెప్పిన మాట నమ్మండి. హలో ఎవ్రీబడి. ఇప్పుడు దాకా మనం రకరకాల జ్ఞానాన్ని పంచుకున్నాం. అది ఇన్వెస్టిగేషన్స్ కావచ్చు, మెడికల్ సైన్స్ కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, సైబర్ సెక్యూరిటీ కావచ్చు. ఈ ఎపిసోడ్లో మళ్ళీ ఇంకొక గేర్ మారుస్తున్నాం. మీకు చెప్పాను నేను, ఇంకా గేర్లు చాలా ఫాస్ట్గా మారుతాయని. ఈ గేర్లో మనం ఒక వ్యక్తి, ఒక దశాబ్దం పై చిలుకు ఆయన పడిన స్ట్రగులు, ఆయన జీవితంలో ఆయన ఎలా ఇన్వెస్టర్లతో కానీ, వెండర్స్తో కానీ, టెక్నాలజీతో కానీ ఎలా డీల్ చేసి పైకి వచ్చి మనందరి ముందు ఈరోజు కూర్చుని మాట్లాడుతున్నారు. ఇది చాలా నేర్చుకోవాల్సిన విషయం అని. సుధాకర్, వెల్కమ్ టు ద ఎపిసోడ్. గ్లాడ్ యు ఆర్ హియర్ విత్ అస్. థ్యాంక్ యూ మురళి. లైక్ ఆల్వేస్ ఇట్స్ ఎ ప్లెజర్ టు హ్యావ్ సచ్ ఎ గ్రేట్ ఫ్రెండ్ విత్ మీ. నేను పట్టుకోవడం కష్టమైంది కానీ బస్సోడు కాబట్టి బుస్సు బుస్సుమని వెళ్తానే ఉంటావు ఎప్పుడు. బట్ ఐఎమ్ గ్లాడ్ యూ మేడ్ టైమ్ ఫర్ అస్. ఎనీ టైమ్ ఫర్ మురళి. డైలాగులు బాగానే చెప్తాడు అని. బట్ ఎనీవే సుధాకర్, ఇప్పుడు కొత్త అవతారంలో ఫ్రెష్ బస్సు, కొత్తగా స్టార్టప్ రంగంలోకి వచ్చిన వాళ్ళకి కానీ, ఈ మధ్య ఫ్రెష్ బస్సు ఎక్కిన వాళ్ళకి కానీ, దే ప్రాబ్లీ డోంట్ నో ఇది ఎంత కాలం ముందు ఈ యాత్ర మొదలైందనేది వాళ్ళకి అర్థం కాదు. ఒక దశాబ్దం అవ్వలే, 10 సంవత్సరాలు అవ్వలే, దగ్గర 14 సంవత్సరాలు మురళి. బస్ అనే యాత్ర నేను స్టార్ట్ చేసి 14 సంవత్సరాలు అవుతుంది. 2008లో స్టార్ట్ చేశా. బస్సు ఎక్కడము, ఊరికి వెళ్ళడము, అది చెన్నైలో చదువుకున్నప్పుడు ఇక సెలవులు వస్తే ఊరు వెళ్ళాలంటే బస్సే. ట్రైన్ అంటే ముందు ఒక 15 రోజులు ముందు బుక్ చేసుకొని, అడ్వాన్స్ టికెట్స్ అంతా బుక్ చేసుకొని, వెయిట్ లిస్ట్ వచ్చి కన్ఫర్మ్ కాక వచ్చినా కూడా మిడిల్ ఆఫ్ ద నైట్లో దిగి పేరెంట్స్ని డిస్టర్బ్ చేయడం అట్లా ఉండేది. బస్ అయితే ఎక్కితే రాత్రి 10ంటికి ఎక్కితే మార్నింగ్ ఒక 6 o'clock 5:30 గుంటూరులో దిగడం. బస్ వాజ్ ఆల్వేస్ కన్వీనియంట్. చెన్నై నుంచి ఎప్పుడు గుంటూరు వెళ్ళాలన్నా. సో అలా నా ప్రయాణం బస్తో అనుబంధం 2004 నుంచి స్టార్ట్ అయింది. నేను ఇంజనీరింగ్ చదువుకునేటప్పుడు. తర్వాత వర్క్ చేసేటప్పుడు కూడా చెన్నైలోనే వర్క్ చేశా. అప్పుడు పేరెంట్స్ని చూడడానికి కూడా బస్సులోనే వెళ్ళేవాడిని. తర్వాత అక్కడ ఆ అనుబంధంతో అక్కడ చూసిన ప్రాబ్లం, ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే టికెట్లు కొనుక్కోవడానికి ఎక్కడ వెబ్సైట్ లేదు. అక్కడ ఏజెంట్లు కూడా ఏంటంటే ఒకసారి 300, ఒకసారి 800, తర్వాత సీట్ ఏం రాస్తారో తెలియదు, అక్కడికి వెళ్తే సీట్ ఏముంటుందో తెలియదు. అలా 2-3 సంఘటనలు జరిగేటప్పటికి నేను ఇది ఇలాంటిది ఒకటి ఉంటే బాగుంటుందని చెప్పేసి అలా ఆలోచన స్టార్ట్ అయింది. స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు చాలా ట్రావెల్ బూమ్ నడుస్తుంది. 2007, 2008లో కొత్త ఎయిర్లైన్స్, అప్పుడే ఇండిగో స్టార్ట్ అయింది, కింగ్ఫిషర్ స్టార్ట్ అయింది, డెక్కన్ వాజ్ గుడ్, స్పైస్జెట్ స్టార్ట్ అయింది. పేపర్లో ఎటు చూసినా కూడా ఫుల్ యాడ్స్ అంతా కూడా ట్రావెల్ మీద ఉంది. సో ఇంత ట్రావెల్ బూమ్లో ఫ్లైట్ టికెట్స్కి ఆన్లైన్ బుకింగ్ ఉంది, ట్రైన్స్కి ఏమో ఐఆర్సిటీసీ ఉంది, బస్సుకి ఏంటి ఏం లేదు, దేర్ ఇస్ సమ్ స్పేస్ ఉందని చెప్పేసి కొంచెం రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశా. దెన్ నాకు అనిపించింది ఐ థింక్ ఇది నీడ్ ఆఫ్ ది అవర్ అని ఒక డెసిషన్ తీసుకొని జాబ్ వెంటనే క్విట్ చేశా. ఐటీ జాబ్ మీది? ఇంకా అప్పుడు ఇంకేముంటాయి, ఐటీ జాబ్ కాకుండా ఇంట్లో అందరు తోసేది ఐటీ ఐటీ ఐటీ, అలాగే తోసారు ఐటీకి. ఓకే.
ఐటీ జాబ్ చెన్నైలో చెన్నైలో చేశా. సో ఈ బుకింగ్లో వచ్చిన ఒడిదుడుకుల్ని అధిగమించడానికి ఇది నేనెందుకు సాల్వ్ చేయకూడదనే ఒక డెసిషన్కి వచ్చి మీరు దీనిలో ముందుకెళ్ళారు. అంటే ఇప్పుడు ఎప్పుడు కూడా అంటే ఒక ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి నేను సలహా చెప్పాలంటే ఈరోజు పొద్దున కూడా ఆలోచించేది ఏదైనా బిజినెస్ కన్వెన్షనల్ బిజినెస్‌లోనే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది అన్‌కన్వెన్షనల్‌గా చేస్తే దాన్ని మనకు ఒక స్కోప్ ఉంటుంది. మనం ఒక స్పెషల్‌గా ఉంటాము. ఆ బిజినెస్‌కి లాట్ ఆఫ్ ఎంకరేజ్‌మెంట్ దొరుకుతుంది. హైయర్ మార్జిన్స్ కూడా ఉంటాయి. అదే నేను పోయి సేమ్ పెట్రోల్ బంకో, ఒక రెస్టారెంటో లేకపోతే రియల్ ఎస్టేట్‌లోనో దిగితే అది అందరూ చేసే పనే. కాబట్టి ఏదైనా సరే అన్‌కన్వెన్షనల్‌గా కొత్తగా చేసే దాంట్లో ఉంటే అదే ఒక స్టార్టప్, దానికి ఒక ప్రోత్సాహం లభిస్తుందని నేను అనుకుంటాను. కానీ మీరు వెళ్ళి ఈ స్టార్టప్ అప్పుడు ఏం పేరు పెట్టారో నాకు తెలీదు. ఆ పేరు పెట్టి మీరు స్టార్ట్ చేయగానే హిట్ అయిపోయిందా? లేదండి. అంటే అంత ఈజీగా స్టార్టప్‌లు హిట్ అయితే ఈ పాటికి కుప్పలు కుప్పలు స్టార్టప్‌లు ఉండేవి. కానీ 2008లో నేను స్టార్ట్ చేసినప్పుడు నాకసలు ఒక వీసీ, ఒక పీఈ, ప్రైవేట్ ఈక్విటీలు కానీ, వెంచర్ క్యాపిటలిస్ట్ కానీ నాకేం తెలీదు. ఎక్కడి నుంచి ఫండింగ్ తేవాలా ఏం తెలియదు. అసలు ఏమీ తెలీదు నాకేం. జీరో. ఒక ఎక్సెల్ షీట్ వేసుకున్నా. ఎక్సెల్ షీట్‌లో ఒక 10 టికెట్లు రోజుకి ఇంత అమ్మితే ఇంత వస్తాయి. రోజుకు 100 టికెట్లు అమ్మితే ఇంత వస్తాయి. ఓన్లీ ఆ బ్లైండ్ కాల్ మీద, అంటే ఆ వాక్యూమ్ ఉంది, ఆ ఆపర్చునిటీ ఉంది కాబట్టి మనం చెయ్యాలి. అంతే తప్ప ఇంకేం తెలీదు నాకు. జీరో. నాలెడ్జ్ జీరో. సో దానికి ఒక 10 లక్షలు మా ఫాదర్ దగ్గరికి వెళ్ళి అడిగాను. అడిగినప్పుడు మా ఫాదరు ఇదేంటి ఇది అసలు బేసికలీ మా ఫాదర్ కొంచెం అర్థం కాలేదు. ఆయనకి మా ఫాదర్ ఫార్మర్, మా గ్రాండ్ ఫాదర్ ఫార్మర్. నేను చిన్నప్పుడు ఊర్లోనే పక్కన ఒక 6 కిలోమీటర్ల దూరంలో, గుంటూరుకి 6 కిలోమీటర్ల దూరంలో 15 సంవత్సరాల దాకా అక్కడే ఉన్నాను. తర్వాత వచ్చాము గుంటూరు టౌన్లోకి. అది కూడా ఎడ్యుకేషన్ కోసం మా ఫాదరు వీళ్ళు కష్టపడుతున్నారు, టౌన్లోకి పోయాను. అది అలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఆయనకి నేను ఆన్లైన్లో బస్ టికెట్స్ అమ్ముతానంటే వాస్తవంగా అర్థం కాలేదు. దెన్ ఆయనకి తెలిసినటువంటి బ్యాంక్ మేనేజర్లు, ఆ రోజు ఊళ్ళో పెద్దలు వాళ్ళే కదా, ఊళ్ళో అంటే ఒక చదువుకున్న వాళ్ళు, సెటిల్ అయిన వాళ్ళు, బ్యాంక్ మేనేజర్ అంటే సామాన్యమైన విషయం కాదని ఆ టైంలో బ్యాంక్ మేనేజర్ దగ్గర తీసుకెళ్తే వాళ్ళంతా చాలా డిస్కరేజ్ చేశారు. వాళ్ళు ఏం చెప్పారంటే, ఇదంతా కాదు, ముందు మీ వాడిని అమెరికా పంపించండి, అక్కడ ఒక 10 ఏళ్ళు పనిచేసిన తర్వాత వచ్చాక ఇక్కడ ఏదైనా వ్యాపారం పెట్టుకోవడం కరెక్ట్, కానీ ఇప్పుడు అసలు కరెక్ట్ కాదు అని అందరూ డిస్కరేజ్ చేశారు. అందరు కూడా ఏంటి ఉద్యోగం మానేసి ఏదో కొట్టు పెట్టావంట అంటే అంటే వాళ్ళు కూడా అనుకునేది ఏంటంటే ఓ ఏజెంట్, బస్ టికెట్లు అంటే బయట ఒక షాప్ పెట్టుకొని ఎవరైనా వస్తే నడిచి వస్తే వాళ్ళ దగ్గర క్యాష్ తీసుకొని కొట్టే, అంటే ఒక విధంగా అదే. కానీ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఆన్లైన్కి తీసుకెళ్ళాం. చాలామందికి అర్థం కాలేదు. సో బట్ అయినా కూడా నేను కొంచెం పట్టు విడవకుండా మా ఫాదర్ని అడిగితే మా గ్రాండ్ ఫాదర్ సరే ఏదో చేస్తానంటున్నాడు కదా, ఇవ్వు వానికి అని మా గ్రాండ్ ఫాదర్ ఎస్ చెప్పిన తర్వాత మా ఫాదర్ నాకు 10 lakhs ఇచ్చారు. ఆ 10 lakhs తీసుకొని 2008లో హైదరాబాద్ వచ్చా. ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు దానికి పేరు abibus.com అని పెట్టాను. సో నా నాలెడ్జ్ లెవెల్ ఏంటంటే ఏదైనా వెబ్సైట్ ఏతో స్టార్ట్ అయితే గూగుల్లో ఆల్ఫాబెటికల్ ఆర్డర్గా ఏతో ఫస్ట్ రిజల్ట్స్ వస్తాయి కాబట్టి మనం ఫస్ట్ ఉంటాము అని చెప్పేసి ఆ కైండ్ ఆఫ్ నాలెడ్జ్. సో అక్కడి నుంచి బట్ సరే అంటే అబి ఈజ్ లైక్ రైట్ నౌ, బుక్ నౌ. సో ఇట్ ఈస్ లైక్ గ్లోబలీ హిందీ కూడా యాక్సెప్టెడ్ నేమ్ అని చెప్పేసి స్కేల్ అవుతుంది అని ఆలోచించి అలా విత్ లిటిల్ బిట్ ఆఫ్ నాలెడ్జ్. ఇప్పుడంటే మనము బ్రాండ్ ఏజెన్సీని హైర్ చేసి ఒక పేరు పెట్టాలంటే ఇప్పుడు అదంతా ఒక పెద్ద టాస్క్, దానికి ఒక కాస్ట్. ఇవేమీ చేయలేదు, జస్ట్ నాకు తోచింది విత్ లిమిటెడ్ నాలెడ్జ్ abibus ఏతో స్టార్ట్ అవ్వాలి అంతే, అలా స్టార్ట్ అయిపోయింది. abibus.com. ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం. ఇప్పుడు దాకా మీరు నా మీద చూపించిన ఆత్మీయతకి, ఆదరణకి మీకు ఒక గిఫ్ట్ చూపించాలనుకుంటున్నాను. యూట్యూబ్ వాళ్ళు మనకి ప్రైజ్ ఇచ్చారు. దిస్ ఈజ్ ఫర్ యూ.
అయిపోయిందని అనుకోవద్దు మీరు. మీ జీవిత పందాన్ని మార్చే కొత్త కంటెంట్ని తీసుకుని మన జిగ్నేష్ ఎడ్యుకేషను, ఆల్టర్నేటివ్ కెరియర్సు, స్టార్టప్స్, ఆంటర్ప్రిన్యూర్షిప్, ఈ టాపిక్స్ మీద మంచి తెలుగులో నిజంగా మీరు ఉపయోగించుకోగలిగే జ్ఞానాన్ని మీకు ఇస్తూ ఈ కాంటెంట్ని మీ ముందుకు వస్తుంది. ఇప్పుడు దాకా నా ఛానల్కి ఇచ్చిన ఆదరణనే జిగ్నేష్ కూడా ఇచ్చి ఇంకా పైకి తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. abibus.com అనేది అలా మొదలైంది. మనం దాని వెనకాల ఇంకెంత బ్రాండ్ క్రియేషను, స్ట్రాటజీ, ఆర్ట్ వర్క్ రకరకాలుగా ఎంతోమంది లక్షలు వెచ్చించుంటారు అనుకుంటున్నాను. అంటే తర్వాత రాను ఇప్పుడు ఎలా అంటే అండి, ఏదైనా నేమ్ వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు గూగుల్ ఉందనుకోండి, మనం అది యూజ్ చేసి 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 అది చాలా సింపుల్గా అనిపిస్తుంది. సో అలాగే ఏదైనా సరే ఇప్పుడు స్విగ్గీ ఉందనుకోండి, సో దెర్ ఈస్ నో మీనింగ్. అంటే జస్ట్ లైక్ మనం యూజ్ చేసి ఇట్స్ బికేమ్ అ కల్ట్ రైట్ నౌ. ఆర్డర్ చేసినప్పుడు నువ్వు డిడ్ యూ స్విగ్గీ ఇట్ అనే టైప్లో జనాలు, అంటే ఆ వాడుకని ఆ రోజు వాడే ఒక అంటే మన దాంట్లో అది మనలో భాగం అయిపోతుంది. సో అట్లాగే అబీబస్ కూడా అట్లా యూజ్ టు అంటే అందరి వాడి అలా ఒక ఫ్యామిలీ నేమ్ అయిపోయింది. అంతేగాని మేమైతే ఏమి స్పెండ్ చేయలేదు, దాని మీద ₹1 కూడా స్పెండ్ చేయలేదు. ఓకే. తర్వాత లోగోలు కూడా అసలు మేమే రాసి మేమే చెక్కి ఓకే ఫైన్. అప్పుడు ఐ థింక్ డూమ్ సినిమా ఏదో వచ్చింది, రితిక్ రోషన్ సంథింగ్, అవన్నీ ఎట్లా రాయాలి, స్టైలిష్ రాయాలి, అవంతా దట్స్ హౌ అంత ఆ లిమిటెడ్ నాలెడ్జ్లో స్టార్ట్ చేసి ఆ 10 లక్షలు వితిన్ 2 monthsలో అయిపోగొట్టేశాను. డెవలప్మెంట్కి ఇచ్చా. స్పైస్ జెట్ ఎవరైతే డెవలప్ చేశారో మనం క్వాలిటీ కాన్షియస్, సో మంచి క్వాలిటీలో చేపించాలని వాళ్ళ చేత చేపిస్తూ వాళ్ళు మొత్తం 10 లక్షలు అయిపోయినాయి అక్కడ. సో మొత్తం మళ్ళీ నథింగ్ ఇస్ దేర్. సో అంటే ఓకే, ఇది స్టార్ట్ చేయగానే ఇమ్మీడియట్గా అందరు తెలుసుకుంటారు, అందరు బుక్ చేసేస్తారు మన దగ్గర అని చెప్పేసి ఒక ఆలోచన. కానీ దానికి ఒక మార్కెటింగ్ చేయాలి, దానికి ఒక గూగుల్లో స్పెండ్ చేయాలి, ఏమీ తెలియదు. సో ఒకటి మార్కెటింగ్ ఒక ఎత్తు అయితే, అప్పుడు బస్ ఆపరేటర్ల పరిస్థితి ఏంటంటే అందరూ కూడా ఆఫ్లైన్, ఎవరికి కంప్యూటర్ సిస్టమ్స్ లేవు, స్మార్ట్ ఫోన్లు కూడా లేవు. స్మార్ట్ ఫోన్ లేదు. ఇంకా నాకు ఇంటర్నెట్ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే మీరు భయపడతారు. అప్పుడు ఒక యాంటీనా లాగా ఒక కార్డ్ స్లాట్ ఉండేది, ఇంటర్నెట్ కార్డ్ స్లాట్. అంటే మన ల్యాప్టాప్లో కార్డ్ స్లాట్ పెట్టి చిన్న యాంటీనా లాగా ఉండదు, బయటికి లాగితే ఓకే నేను ఎవరి దగ్గరికి వెళ్ళి www.abibus.com కొడితే ఏంటి మురళి, ఏంటి పిల్లలు ఏం చేస్తున్నారు, ఏంటి ఎంతవరకు అవన్నీ మాట్లాడుకుంటే అప్పుడు నేను అది లోడ్ అయ్యేది. సో ఆ రోజులు అవి. ఇట్ ఈస్ 256 kbps డాంగిల్ అది. సో ఆ రోజుల్లో మేము ఇంటర్నెట్ వెంచర్ స్టార్ట్ చేసామంటే ఇట్ ఈస్ లైక్ నమ్మశక్యంగా లేదు నాకే ప్రస్తుతానికి, ఇఫ్ ఐ లుక్ బ్యాక్. బట్ సో సమ్హౌ స్టార్టెడ్ చిన్నగా. దాన్ని ఏంటంటే యూఎస్బీ పోర్ట్ వచ్చి, యూఎస్బీ నుంచి డాంగిల్ వచ్చి, అలా అది కూడా ప్యారలల్గా దట్ ఇండస్ట్రీ ఆల్సో లైక్ బూమ్. దట్ రియలీ హెల్ప్. ఆ ఇండస్ట్రీ అది స్కేల్ అవ్వడం కూడా మాకు ఇవాళ హెల్ప్ఫుల్ అయింది. బస్ ఆపరేటర్ దగ్గర ఒక్క సాఫ్ట్వేర్ సిస్టమ్ కూడా లేదు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఒక 2 సీట్లు కోటా ఇవ్వండి, లేదా 4 సీట్లు కోటా ఇవ్వండి, నేను ఆన్లైన్లో పెట్టి అమ్ముకుంటాను. అది కూడా నేను 30 రోజులు ధనంజయ ట్రావెల్స్ అని ఆయన దగ్గరికి వెళ్ళి, ఏమండి నేను ఆన్లైన్లో అమ్ముతానంటే, ఆన్లైన్ వెళ్ళినంత లేదండి. ఆయన ఆఫీస్కి వచ్చే ముందు నేను వెళ్ళి కూర్చొని ఆఫీస్లో, ఆయన వెళ్ళేంత వరకు, ఇంటికి వెళ్ళేంత వరకు నేను అక్కడే కూర్చొని ఆఫీస్ బయట కూర్చున్నాను. అసలు బయట వాళ్ళ ఎంప్లాయీ స్టాఫ్ అయితే చీడపురుగులా చూసేవాళ్ళు, ఏంది అసలు ఇది అని చెప్పి. ఆల్మోస్ట్ ఒక 30 రోజులు కూర్చుంటే ఆయన హైదరాబాద్ టు బెంగళూరు 2 సీట్లు, హైదరాబాద్ టు చెన్నై 2 సీట్లు ఇచ్చాడు. ఆ 4 సీట్లు తీసుకొచ్చి కోటాలో abibus.comలో పెట్టి సో లాంచ్ చేశాను. లాంచ్ చేసిన తర్వాత ఇంకా కొనేస్తారులే అని అనుకున్నాను, కానీ ఎవడూ కొనలేదు. ఎందుకంటే ఎవరికి తెలుసు abibus.com, ఎవరికి తెలియదు. సో అట్లా డిజాస్టర్. మై ఫస్ట్ ఐడియా ఇస్ అ ఫెయిల్. నేను ఫెయిల్ అయిన తర్వాత ఇదేంటిది, మనము 10 లక్షలు అయిపోయినాయి. ఒక చిన్న ఆఫీస్ ఐ టుక్ సనత్ నగర్లో, చెక్ కాలనీ అని ఉండేది. చెక్ కాలనీలో ఒక అపార్ట్మెంట్ కింద సెల్లార్లో 400 square feet, టాయిలెట్ కూడా లేదు. సో ఆ ఆఫీస్ తీసుకొని అక్కడే దానికి రెంట్ కట్టాలి, 6,000 rupees రెంట్. దానికి రికరింగ్ రెవెన్యూ రావాలి, లేదు. సో ఫస్ట్ ఎంప్లాయీ
మా ఫ్రెండ్ని వాడు దామోదరన్ ఉన్నాడు, వాడిని తీసుకొచ్చారా అంటే జాయిన్ అయ్యాడు. సో వాడు కూర్చుని వాడికి కూడా నేను జీతం ఇవ్వలేకపోయాను. సో ఇట్ వాజ్ వెరీ హారబుల్. ఫస్ట్ ఇక అంతా మొత్తం ఫెయిల్ అయిపోయింది. ఫెయిల్ అయిపోయిన తర్వాత ఇంకా ఇంట్లో చెప్తే తిడతారు, ఆల్రెడీ ఇట్ ఈస్ హారబుల్. సో తిడతారని చెప్పేసి నేను తెలవకుండా జాబ్లో జాయిన్ అయ్యాను. జాబ్లో సనత్ నగర్, దెన్ అమీర్పేట్లో ఒక ఆఫీస్లో జాబ్లో జాయిన్ అయ్యాను. సాఫ్ట్వేర్ జాబే అగైన్. ఈ ఆఫీస్ని ఇట్లానే ఉంచి దామోదరం కూర్చోబెట్టి నేను బికాజ్ ఇక్కడ ఏం ఫుల్ టైం జాబ్ డబ్బులు రావట్లేదు. సో ఆఫీస్ రన్ చేయాలి, బిజినెస్ రన్ చేయాలి. సరే ఒక్కసారి ట్రై చేద్దాం ఆఫీస్ జాబ్ కోసం అని చెప్పేసి వెళ్ళి ట్రై చేసా. జాబ్ వచ్చింది. 2 days వెళ్ళిన తర్వాత దెన్ నాకు అనిపించింది ఏంటంటే ఐ థింక్ మనము దీనికి మనం ఫుల్ ఎఫర్ట్ పెట్టలేదు. ఐ థింక్ సంథింగ్ రాంగ్, మనం చేసింది ఏదో తప్పు ఉంది, మన అనాలిసిస్ తప్పు ఉందని చెప్పి మళ్ళీ అగైన్ ఐ వెంట్ టు డ్రాయింగ్ బోర్డ్. మళ్ళీ తీసుకొని ఓకే ఫ్లా ఏంటంటే దీంట్లో బస్సు ఆపరేటర్కి ఫస్ట్ ఆయన దగ్గర సాఫ్ట్వేర్ లేదు. ఆయన సాఫ్ట్వేర్ ఉంటే సీమ్లెస్గా మొత్తం నేను ఈ కోటా తీసుకొని 2 సీట్లు అమ్మాను వెనకాల తీసుకోవడం ఇవన్నీ ఇదంతా పెద్ద హ్యాసిల్. కాబట్టి 2 సాఫ్ట్వేర్స్, ఆయనకున్న సాఫ్ట్వేర్ మనకున్న సాఫ్ట్వేర్ 2 మాట్లాడుకుంటే త్రూ API మాట్లాడుకుంటే దెన్ మనం సీమ్లెస్గా చేయొచ్చు. టికెట్లు బుక్ అయినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి తెలిసిపోతుంది, మనం మనీ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ప్లస్ ఈ సాఫ్ట్వేర్ వాళ్ళకి ఇవ్వడం వల్ల మనకి ఎంతో కొంత రెంట్ ఇస్తారు, దాంతో ఆఫీస్ నడుస్తుంది అని చిన్నగా నేను బిజినెస్ ప్లాన్ని మార్చి మళ్ళా వెళ్ళి మా ఫాదర్ని అడిగాను డబ్బులు అనేది ఇట్లా మార్చాను అంటే నాకు తెలిసి ముందే పోతాయని. బట్ సరే అని చెప్పి ఇంకోసారి ట్రై చేయమని మా ఫాదర్ నాకు ఇంటి పేపర్స్ ఇచ్చారు. దట్ వాజ్ అన్ అపార్ట్మెంట్ సో ఇట్ వాజ్ దెన్ బ్యాంక్ వెళ్ళి కరూర్ వైశ్య బ్యాంక్లో 20 లక్షలు లోన్ తీసుకొని మళ్ళా సాఫ్ట్వేర్ని ట్వీక్ చేసి ఈసారి ఏం చేశాను, సాఫ్ట్వేర్ ఇన్ హౌస్లో ఒక అతను హైర్ చేసుకొని, అరే బాబు ఇంకా పెద్ద కంపెనీలు మనకొద్దు, చిన్నగా మనమే డెవలప్ చేద్దామని చిన్నగా ఫస్ట్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీని వెంటనే 2008లోనే హైర్ చేసుకొని దెన్ సాఫ్ట్వేర్ డెవలప్ చేసి దెన్ ఫస్ట్ అతనే ఎవరైతే నాకు కోటా ఇచ్చారో ఆయన దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆల్రెడీ ఆ పరిచయం ఉంది కాబట్టి వెళ్ళి సరే ఇట్లా మీకు సాఫ్ట్వేర్ ఉంటే బాగుంటుంది, చేస్తే మీకు అన్ని సాఫ్ట్వేర్ అంతా మీ టికెట్స్ అంతా మీరు ఆన్లైన్లో చూసుకోవచ్చు. మీరు ఇప్పుడు ఏంటి ఏజెంట్లకి అంతకుముందు ఎప్పుడైనా బుక్ చేయనండి, జర్నీ డేట్ రోజు అంటే ఏ రోజు అయితే ట్రావెల్ చేస్తారో ఆ రోజు డబ్బులు ఇచ్చేవాడు, బుకింగ్ డేట్లో ఇచ్చేవాళ్ళు కాదు. తర్వాత డిఫరెంట్ క్యాపిటల్ బుక్ చేసి కస్టమర్ దగ్గర నుంచి అతనికి వచ్చిన ఏజెంట్ దగ్గర వీళ్ళు కలెక్ట్ చేసుకునేది మాత్రం జర్నీ అయిన తర్వాత వాళ్ళకి మీకు వర్కింగ్ క్యాపిటల్ లేట్గా వస్తుంది. ఈ తర్వాత మీకు ఎవరెవరు ఎంత పర్ఫామ్ చేస్తున్నారు, ఏ ఆఫీస్లో పర్ఫామ్ చేస్తున్నారు, ఏ బస్సు పర్ఫామ్ చేస్తుంది, ఏ రూట్ పర్ఫామ్ చేయట్లేదు, ఏ బస్సెస్ క్యాన్సిల్ చేసి పర్ఫార్మింగ్ రూట్స్లో వేసుకోవచ్చు అంటే అడ్వాన్స్ బుకింగ్ అంతా చూడొచ్చు. కాబట్టి ఇవన్నీ మీరు అనలైజ్ చేయొచ్చు అని అంటే ఆయన కన్విన్స్ అయ్యి ఓకే ఫైన్ సరే ఆయన దగ్గర 12 బస్సులు ఉన్నాయి, 12 బస్సులకి నేను బస్సుకు ఒక 3,000 ఇవ్వండి, ఒక 36,000 36,000 పర్ మంత్ మీరు కట్టండి, నేను సాఫ్ట్వేర్ అయితే అమ్మను, దానికి అన్ని హోస్టింగ్ ఇవన్నీ నేను ఛార్జ్ చేస్తానని చెప్పాను, నేనే బేర్ చేస్తాను ఇవన్నీ అని చెప్పాను. ఆయన ఫైన్ కన్విన్స్ 36,000 అంటే పెద్ద ఎక్కువ కాదని. సో అది చూసిన తర్వాత ఆయనది లాంచ్ చేసిన తర్వాత వెంటనే లాట్ ఆఫ్ రెస్పాన్స్ వచ్చింది. సో దెన్ ఆయన సో ఎలా అంటే ఓకే నాది పని చేయాలి, బట్ వేరే ఆపరేటర్కి నేను పరిస్థితి బాగుందని చెప్పుకోవాలి, సో వాళ్ళు లేట్ అవ్వాలి. సో అలాగా కేర్ఫుల్గా ఏంటంటే ఆయన చుట్టూ తిప్పి ఇంకో ఆపరేటర్ని పరిచయం చేయడం, ప్రతి 3 నెలలకు ఒక ఆపరేటర్ని పరిచయం చేయడం, ఇంకో ఆపరేటర్ పరిచయం చేయడం. పాపం ఆయన చాలా హెల్ప్ చేశాడు, పరిచయం చేశారు. అలా ఒక పాన్ ఇండియా లెవెల్లో చిన్నగా ఒక్కొక్కరికి చేసుకుంటా అడుగులు అడుగేసుకుంటా సో సాఫ్ట్వేర్ అయితే డెవలప్ చేసుకుంటూ వెళ్ళాం. కానీ మధ్యలో కూడా చాలా ఇబ్బందులు చూసాం. ఏంటంటే ఓకే ఇది ఎట్లా అంటే సాఫ్ట్వేర్ హైయర్ సర్వర్స్ కొనాలి, మనకు వచ్చే ఇన్కమ్ తక్కువ, దెన్ హోస్టింగ్ ఎక్కడైనా అప్పుడు అమెజాన్ క్లౌడ్ లేదు, డెడికేటెడ్ సర్వర్లు పెట్టాలి, వాటికి ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉండేవి. అలాగని తక్కువ తీసుకుంటే ఆ సర్వర్లు ఆగిపోయాయి. సర్వర్లు ఆగిపోతే మా పరిస్థితి అసలు ఎంత కాదు, ఫోన్ చేసి మరి ఇప్పుడు ఎందుకంటే బస్సులు కదలో ఆ చార్ట్స్ ఏమి ఉండవు, అవైలబుల్గా ఉండవు. అలాగ చాలా ఇనీషియల్గా 2-3 years చాలా స్ట్రగుల్ అయ్యాం.
స్ట్రగుల్ అయ్యి బట్ ఫైనల్లీ ఒక్కొక్క మెట్ ఎక్కుతూ 2009లో చిన్న యూపీఎస్ఆర్టీసీ ఉత్తరప్రదేశ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ వచ్చింది. 2011లో ఏపీఎస్ఆర్టీసీ ద లార్జెస్ట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్. అప్పుడు కంబైన్డ్ స్టేట్లో 20,000 బస్సులు ఉండేవి. ఏషియాలోని బిగ్గెస్ట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ మనది. సో దానికి సాఫ్ట్వేర్ డెవలప్ చేసి ఛాలెంజింగ్గా తీసుకొని ఐ థింక్ నాకు లక్కీగా ప్రాసెస్ ఏంటంటే నా టీం. సో మై ఫస్ట్ టీం ఎవరైతే టెక్నాలజీ హెడ్ కానివ్వండి, లేకపోతే మార్కెటింగ్ సైడ్ కానివ్వండి, లేకపోతే కాల్ సెంటర్ సైడ్ కానివ్వండి, ఆపరేషన్స్ టీం కానీ మంచి టీం. సో లక్కీ ఆ విధంగా. సో ఆ టీం మొత్తం వాళ్ళు ఓన్గా అంటే దిస్ ఇస్ మై కంపెనీ అని ఓన్గా బిలీవ్ చేసి అలా వాళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు. నేను ల్యాప్టాప్ బ్యాగ్ చేసుకుని నేను తిరుగుతూ ఉండేవాడిని, వెళ్ళి కొత్త ఆపరేటర్లు తేవడానికి కానివ్వండి, లేకపోతే ఆర్టీసీలను తీసుకురావడం కానీ. అలా 2013 వరకు కంప్లీట్గా సాఫ్ట్వేర్ మీద ఫోకస్ చేసాం. దగ్గర ఆల్మోస్ట్ 350 బస్సు ఆపరేటర్లు సాఫ్ట్వేర్, ప్లస్ 4 స్టేట్ గవర్నమెంట్ ఆర్టీసీల సాఫ్ట్వేర్ అలా డెవలప్ చేసాం. మీరు జంప్ అయిపోయారు ఎక్కడి నుంచి. బస్ టికెట్లు అమ్మటం గురించి మాట్లాడారు, మాకు అర్థమైంది ఆ ప్రాబ్లం మీరు చెన్నైలో ఎక్స్పీరియన్స్ అయింది. ఇప్పుడేమో ఆర్టీసీకి సాఫ్ట్వేర్ అమ్ముతున్నాం అంటున్నారు, మాకు అర్థం కావట్లేదు. అంటే ఏంటంటే ఫస్ట్ ఈ ప్రాబ్లం సాల్వ్ చేయకపోతే ఆ ప్రాబ్లం సాల్వ్ అవ్వదు అన్న దాంతో దీని మీద ఫోకస్ చేయాల్సి వచ్చింది. కానీ ఐ థింక్ నాకు తెలిసి 2 ప్యారలల్గా చేసి ఉండాలి. కానీ నేను ఐ థింక్ ఇదే కరెక్ట్ ఏమో అని చెప్పి ఈ లైన్ ఎంచుకున్నా. కానీ 2 చేయాలి, అది నేను తర్వాత తెలుసుకున్నాను. ఎప్పుడు తెలుసుకున్నాను, మార్కెట్లోకి వెళ్ళి అందరినీ ఫండ్ రైజ్ చేసేటప్పుడు ఇదేంటిది, దీనికి ఐఆమ్ ప్రాఫిటబుల్, కంపెనీకి రెవెన్యూ వస్తుంది, ప్రాఫిట్ వస్తుంది, కానీ వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఇది స్కేలబుల్ బిజినెస్ కాదు, ఇది ఎక్కడో చోట ఆగిపోతుంది. ఓకే, మీ దగ్గర 350 మంది బస్సు ఆపరేటర్లు ఉన్నారు, 4 ఆర్టీసీలు ఉన్నాయి, ఎంత చేస్తారు? మా అందరూ ఇంకో 10 ఆర్టీసీలు చేస్తారు, లేకపోతే 350 వాళ్ళు 1000 ఆపరేటర్స్ అయిపోద్ది, అక్కడతో అయిపోతుంది. సో దేనికి మీకు ఇంకా ఫండింగ్ దేనికి? మీరు ఇంకంత మించి గ్రో కాలేరు, మీరు ఒక స్టేజ్లో ఆగిపోతారు. సో యు ఆర్ నాట్ సాల్వింగ్ ద బిగ్గర్ ప్రాబ్లమ్ ఆఫ్ టికెట్ సేల్స్. నేను అందరినీ ఒక ఇన్వెస్టర్ని అందరినీ అప్రోచ్ అయ్యి 10 మందిని అడిగి అంతా చేస్తే దాన్ని డిసైడ్ దీనికి ఫండింగ్ రాదు, మీరు టికెట్ సేల్సే యువర్ ఫస్ట్ ప్రాబ్లం, అదే కరెక్ట్ ప్రాబ్లం. కాబట్టి దీంతో పాటు అది కూడా చేసి ఉండాలి, కానీ ఓకే మీరు అది పక్కన పెట్టారు అని ఒక సర్టెన్ ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాత దెన్ 2013లో టికెట్ సేల్స్ మీద ఫోకస్ మళ్ళీ స్టార్ట్ చేసాం. అప్పుడు 2013లో మా దగ్గర ఉన్న 350 మంది ఆపరేటర్లు కాకుండా మిగతా 700 మంది ఆపరేటర్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర లింక్స్ తీసుకొని, ఆర్టీసీస్ దగ్గర లింక్స్ తీసుకొని 2013లో ఫ్రెష్గా ఇంకా అప్పుడు మళ్ళీ టికెట్ సేల్స్ స్టార్ట్ చేసాం. అప్పుడు ఏంటంటే ఒక సైజబుల్ ఇన్వెంటరీ ఉండింది మా దగ్గర ఒక 20,000 బస్సులు ఒక ఇన్వెంటరీ ఉంది, ప్లస్ బయట కూడా ఇంటిగ్రేట్ చేసినప్పుడు దగ్గర 50,000 బస్సులు ఇన్వెంటరీ వచ్చేసింది. అంటే మా సిస్టమ్స్ ప్యారల్గా మాతో పాటు మిగతా వాళ్ళు కొంతమంది సొంత సాఫ్ట్వేర్స్ డెవలప్ చేసుకున్నారు, వేరే కాంపిటేటర్స్ డెవలప్ చేశారు. అలా ఒక 2014 కల్లా అందరి దగ్గర సాఫ్ట్వేర్ సిస్టమ్స్ రెడీ అయ్యాయి. ఇంకా 2014 నుంచి ప్యూర్ ఫోకస్ ఆన్ టికెట్ సేల్స్ మీద ఫోకస్ చేసాం. ప్లస్ ఇది కూడా డెవలప్ చేసుకుంటూ వెళ్ళాం, 350, 450 ఆపరేటర్స్ చేసుకుంటూ, ఆర్టీసీని కూడా డెవలప్ చేసుకుంటూ అలా ప్యారల్గా ఆర్టీసీకి రన్ చేస్తూ దీన్ని B2C బిజినెస్ ఆఫ్ అబీబస్ బ్రాండ్ని స్టార్ట్ చేసాం. సో 2014లో మాకున్న దాంతో మా దగ్గర ఉన్న డేటా తోటి, మా దగ్గర ఉన్న నాలెడ్జ్ తోటి మెయిలర్స్ పంపించడం, అందరినీ అప్రోచ్ అవ్వడం, అట్లా 0 టికెట్స్ నుంచి ఒక 1000 టికెట్లు రోజుకి, అలా ఒక 5,000 టికెట్లకి వెళ్ళాం 2015కి. కానీ 2015కి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ముందుకు వెళ్ళడం లేదు, ఎంత చేసినా ముందుకు వెళ్ళట్లేదు. సో దీన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే ఇంకా మా దగ్గర ఉన్న రిసోర్సెస్ అన్నీ ఎగ్జాస్ట్ అయిపోయింది. అంటే ఓకే మనం ఎంత చేస్తాం, మెయిల్ చేస్తాం, లేదా టీవీలో ఇస్తాం, పేపర్లో ఇస్తాం, టీవీలో కూడా కాదు పేపర్లో ఇస్తాం, అబౌట్ ఆర్టికల్స్ ఇస్తాం అన్నీ, కానీ పెద్ద మూవ్ అవ్వట్లేదు. సో ఈ గేమ్ పెద్దగా చేయాలంటే అప్పుడు ఐడియా వచ్చింది, అరే మనం ఒక టీవీ కమర్షియల్ చేద్దాం, కానీ దాన్ని ఇంకా పెద్దగా చేయాలంటే మహేష్ బాబు కావాలి, ఒక ఆర్టిస్ట్ కావాలి, ఒక నెంబర్ 1 హీరో కావాలి. దెన్ మహేష్ బాబు కేమ్ ఇన్ టు పిక్చర్. సో దెన్ 2016లో మేము డిసైడ్ అయ్యి లెట్స్ మేక్ ఇట్ బిగ్,
ఇది అని క్విక్గా 2013లో అనుకున్నాం B2C బిజినెస్. 2014కి స్టార్ట్ చేసే ఇంప్లిమెంటేషన్. అంటే ఉన్న సాఫ్ట్వేర్లో ఉన్న ప్రాఫిట్స్ అంతా తీసుకొని దీంట్లో ప్లోవింగ్ చేసి. సో అట్లా ఆయన చీప్గా రారు కదా, అంత పెద్ద బ్రాండ్ అంబాసిడర్. సో ఆబ్వియస్లీ ఆయన కూడా నిజంగా చెప్పాలంటే మాకు చాలా హెల్ప్ అయింది. మహేష్ బాబు ఆయన రావడం వల్ల మాకు చాలా చాలా హెల్ప్ అయింది. అంటే ఎట్లా అంటే 2016లో మేము లాంచ్ చేసినప్పుడు ఈవెన్ నేను తిరుపతి గుడికి వెళ్తే గుడిలో పూజారి కూడా అడిగాడు, అంటే ఆయన ఏం చేస్తారండి అని అంటే, నేను ఇట్లా అబీబస్ అంటే మహేష్ బాబే కదా అంటే, అట్లా అంత డీపర్గా పెనట్రేషన్ అయింది. ఈవెన్ అంటే పెద్దవాళ్ళు 60-65 వయసు వాళ్ళకి అబీబస్ అని పేరు చెప్పగానే మహేష్ బాబు పేరు తెలియకుండా కూడా కృష్ణ కొడుకేగా అంటే అంత డెప్త్కి వెళ్ళిపోయింది. అంటే ప్రతి విలేజ్లో ప్రతి ఊర్లో దిస్ ఇస్ మహేష్ బాబు కంపెనీ అనే టైప్లో చాలా తెలుగు వాడికి తెలియదు అనే పరిస్థితి లేకుండా అందరూ ఎవ్రీబడి. ఇప్పుడంటే చాలామంది అసలు టీవీలు చూడడం లేదు, లేకపోతే సోషల్ మీడియా వచ్చేసింది హెవీగా. అప్పుడు అంతా కంపల్సరీగా టీవీ చూసేవాళ్ళు. టీవీలో మేము అడ్వర్టైజ్మెంట్ చేసినప్పుడు ఇట్ ఈస్ ప్రాపర్గా బాగా పెనట్రేట్ అయిపోయింది. సో ఆయన వచ్చిన తర్వాత దెన్ అడ్వర్టైజ్మెంట్ చేసి హెవీగా స్పెండ్ చేసిన తర్వాత మేము 3,000 నుంచి 6,000, 6,000 నుంచి 10,000 టికెట్లు రోజుకి, 10,000 నుంచి 20,000 టికెట్లకి వెళ్ళిపోయాం ఫాస్ట్గా. 2017 కల్లా రోజుకి 20,000 టికెట్లు అమ్మేవాళ్ళం. సో అట్లా అబీబస్ 2017కి రోజుకి 20,000 టికెట్లు. మనం ఒక్క స్టెప్ వెనక్కి తీసుకుందాం. మీరు సనత్ నగర్ ఫేజ్ నుంచి అమీర్పేట్ ఫేజ్లో మళ్ళా వెళ్ళి డబ్బులు అడగటం మీ ఫాదర్ని, ఆయన దాయదాల్చి ఇవ్వటం, గొప్ప మనిషి ఆయన. ఇవాళ రేపు కూడా ఎవరెవరు. ఆ ఫేజ్లో మీకు ఎప్పుడు డిప్రెషను, వదిలేద్దాం పారిపోదాం ఇంట్లో నుంచి, ఇట్లాంటి థాట్స్ రాలేదా? చిన్నప్పటి నుంచి ఏంటంటే ఏదైనా పట్టుకుంటే అది కంప్లీట్ చేయాలి అనేది ఒక నాకు బలంగా ఉండేది. పట్టుకోకపోతే నో ప్రాబ్లం, కానీ పట్టుకుంటే ఇది కంప్లీట్ చేయాల్సిన టాస్క్ ఏదైనా సరే. దాన్ని కంప్లీట్ కూడా కాదు, కంప్లీట్ విత్ ఎక్సలెన్స్. ఓకే, లేకపోతే పట్టుకోవద్దు, దాంట్లో దూరొద్దు. సో డెప్త్ ఎంతైనా కానివ్వండి వెళ్ళాల్సిందే అనే కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఉంది. నేను అది ఇప్పుడున్న ఎంటర్ప్రెన్యూర్స్ కూడా నేను చెప్తా. అంటే ఏదో పైపైన చేసాము, ఓకే ఇది వర్కౌట్ అవ్వలేదు, ఐ విల్ డూ టు సమ్ అదర్, ఇంకోటి వెళ్తాను, అది కరెక్ట్ కాదండి. సో ఒక సబ్జెక్ట్ ఏదైనా సరే తీసుకున్నప్పుడు అది మనం 3 ఏళ్ళు అనుకోవచ్చు, 5 ఏళ్ళు పట్టొచ్చు, లేదా 10 ఏళ్ళు పట్టొచ్చు. ఇట్ ఈజ్ నాట్ అ రేస్, ఇట్ ఈజ్ అ మ్యారథాన్. సో యూ హ్యావ్ టు కమిట్ ఫర్ ఇట్. నా ఉద్దేశం అయితే అది ఒక 10 ఏళ్ళు అయితే మినిమం కమిట్మెంట్ తీసుకోవాల్సిందే అనేది నా ఫీలింగ్. ఇఫ్ యూఆర్ లక్కీ, మీకు ఏమైనా లక్కీ అయితే సక్సెస్ అయ్యి 3-4 ఇయర్స్ 5 ఇయర్స్లో మంచి ఎగ్జిట్ రావచ్చు. కానీ మీరైతే మాత్రం కమిట్మెంట్ ఫర్ 10 ఇయర్స్ అవ్వాల్సిందే అనేది నా యొక్క స్ట్రాంగ్ అడ్వైస్ టు ది న్యూ ఏజ్ స్టార్టప్స్ ఆర్ న్యూ ఏజ్ ఫౌండర్స్. మీరందరూ సుధాకర్ గారు చెప్పేది గట్టిగానండి. నాకు ఇన్స్టాలో మెసేజ్లు పెడతా ఉంటారు, స్టార్టప్ ఐడియా అది ఇది అని. బాగుంది, ఆలోచించండి. కానీ 10 సంవత్సరాలు మీ జీవితంలో దాని మీద వెచ్చించగలుగుతారా? మీరు ఓల్డ్లోంచి పనిచేయగలుగుతారా? ఇల్లు అమ్మి డబ్బులు పెట్టగలుగుతారా? 2018లో మనం కలిసి మాట్లాడినప్పుడు నేను ఇంకా అప్పుడు PwCలో ఉన్నాను. వి ట్రై టు డూ సమ్ ఫండింగ్ అనేది ఏ స్టార్టప్ లైఫ్లో కూడా పెద్ద ఈవెంట్. సో నీ బాధలు కొన్ని తెలుసు నాకు అప్పుడు. సో ఆ తర్వాత జర్నీ, ఆ మేజర్ మైల్ స్టోన్, మహేష్ బాబు గారు వచ్చారు సినిమాలోకి, స్కేలింగ్ అయింది, యూ టచ్ ద 20,000 టికెట్ మార్క్, అండ్ ఆ స్టేజ్ నుంచి నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళడానికి మనకు చాలా ఫండ్స్ కావాలి. ఆ ఆతృతలో నువ్వు తిరగటం నాకు గుర్తుంది. ఆ తర్వాత నిజంగా ఏం ఈవెంట్స్ జరిగినాయి, ఆ పడిన కష్టాలు ఏంటి, మధ్యలో కోవిడ్ గట్రా, అక్కడి నుంచి స్టోరీ చెప్పండి నాకు. అంటే నా జర్నీలో ఫండింగ్ స్టోరీ
ఈజ్ ద మోస్ట్ టఫెస్ట్ అండి. ఇది బిజినెస్ గ్రోత్ చెప్పాను మీకు. అవును. ఎలా గ్రో అయింది, ప్రాబ్లం ఏంటి, 2013లో B2C మళ్ళీ ఎట్లా స్టార్ట్ చేశాను అని. నేను ఫండింగ్ జర్నీలో చెయ్యకూడని మిస్టేక్స్ అన్నీ నేను చేశాను. కొన్ని 2-3 చెప్పండి, మేము అట్లాంటివి నేర్చుకుంటాం. చేయకూడదు. బిగ్గెస్ట్ మిస్టేక్ నేను చేసింది ఏంటంటే హెచ్ఎన్ఐ దగ్గర డబ్బులు తీసుకోవడం. హెచ్ఎన్ఏ అంటే లోకల్గా బాగా డబ్బులున్న వ్యక్తులు, కొద్దిగా స్టార్టప్తో సంబంధం లేని వ్యక్తుల దగ్గర నుంచి అంటారా? అంతే. అంటే నేను 2000 అప్పుడు నాకు తెలియదు, నేను స్టార్ట్ అయినప్పుడు మీకు చెప్పాను, నాకు VCPE అనే వర్డే తెలియదు. సో వాళ్ళకి నేను ఎవరికైనా ఫ్రెండ్స్కి చెప్పినప్పుడు, అరే బాగుంది, నువ్వు చేసేది బాగుంది, నా ఫ్రెండ్ ఇంకొక అతను ఉన్నాడు, అతను పెడతాడు డబ్బులు, సరే ఓకే ఎంత కావాలి. 2009లో నాకు ఒక 3 crores ఇన్వెస్ట్మెంట్ చేశారు ఫ్రెండ్ చేశారు, పెట్టుబడి పెట్టారు. పెట్టిన తర్వాత 2012లో ఇంకొక ఇన్వెస్టర్ వచ్చారు, మళ్ళీ అగైన్ హెచ్ఎన్ఐ. ఓకే. వెళ్ళి చెప్పినప్పుడు హెచ్ఎన్ఐ ఓకే ఫైన్, నాకు 51% అయితే ఇస్తాను, లేకపోతే ఇవ్వను, మెజారిటీ కావాలి. ఎందుకంటే రేపొద్దున ఏమైనా ప్రాబ్లం ఉంటే ఆయన కంట్రోల్ తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో 51 అని చెప్పారు. చాలాసార్లు నో చెప్పా. కానీ అప్పుడే APSRTC ప్రాజెక్ట్ వచ్చింది, దానికి పెట్టుబడి పెట్టాలి. సో ఏంటంటే ఆ అన్ఫోర్సీన్ అంటే తొందరగా అయిపోవాలి పరిస్థితులు, తొందరగా ఇప్పుడు ఒక డబ్బులు ఎవరు ఇస్తారనే దాంట్లో నేను వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నప్పుడు ఈ ప్రాసెస్లో ఎగ్జాక్ట్గా చేయాల్సిన పని ఏంటి అని అంటే, ఒక బ్యాంకర్ని పెట్టుకోవాలి. బ్యాంకర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ ఎవరైతే చేస్తారో కంపెనీస్, ఇప్పుడు సీక్వోయా కానివ్వండి, ఎలివేషన్ కానివ్వండి, యాక్సెల్ కానివ్వండి, టైగర్ గ్లోబల్, అలాగా వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఐడియా చెప్పడము, చెప్పిన తర్వాత వాళ్ళు ఒక 100 క్వశ్చన్లు అడుగుతారు, దాంట్లో మనం ఆన్సర్ చేయడము. మనం ఒక 100 మందితో మాట్లాడితే ఒక 10 మంది ముందుకు వస్తారు, 10 మందిలో ఒక 2 చెక్ రాస్తారు. అది ప్రాసెస్. కానీ నేను ఇదేది 2009లో చేయలేదు, 2012లో చేయలేదు. 2014లో స్టార్ట్ చేసేటప్పటికి ఆల్రెడీ లేట్ అయిపోయేటప్పటికి నేను ఈ హెచ్ఎన్ఐ వాళ్ళు కంపెనీ 51% ఓన్ చేయడం, మిగతాది నేను ఓన్ చేయడం జరిగింది. 2014లో ఎప్పుడైతే నేను ఈ B2C స్టార్ట్ చేశానో మాకు రెడ్ బస్ నుంచి ఆఫర్ వచ్చింది. ఏమని అంటే, ఓకే మీ కంపెనీని ఇంత అమౌంట్ కొనేస్తామని చెప్పారు. కానీ అప్పుడే కరెక్ట్గా నాకు ఆఫర్ వచ్చినప్పుడు నరేంద్ర మోడీ గారు స్వేరింగ్ సెరమనీ, నరేంద్ర మోడీ గారు చెప్పినట్టుగా అచ్చేది నాయగా చెప్పగానే మేము కూడా ఇదేంటి, ఇది ఇంత తక్కువకు అమ్మడం ఏంటి, ఇంకా ఎక్కువకి మనం అమ్మొచ్చు అని రెడ్ బస్ ఆఫర్ని నేను నో చెప్పాను. అంటే నేను ఇంకొక ఏంజల్ ఇన్వెస్టర్ హెచ్ఎన్ఐ పర్సన్ ఇద్దరం కలిసే డెసిషన్ తీసుకొని నో చెప్పిన తర్వాత దెన్ ఇంకా ఇన్వెస్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడు స్టార్ట్ చేసాం, ఓకే ఇది కరెక్ట్ పద్ధతి కాదు, ఇప్పుడు ఇక్కడి నుంచి మనం వెళ్ళి కరెక్ట్ పద్ధతిలో రేజ్ చేద్దాం. వాళ్ళందరూ కూడా చెప్పింది ఏంటంటే, నువ్వు ఈ ప్రాసెస్ 5 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేయాలా, నువ్వు ఆల్రెడీ లేట్, బస్సు అయితే ఎక్కావు కానీ లేట్గా ఎక్కావని చెప్పారు వాళ్ళంతా. సో కాబట్టి ఓకే ఏం చేస్తే ఇది సెట్ అవుతుంది అనేది, అంటే ఎందుకు అంటే అందరూ చెప్పేది ఏంటంటే, మీరు 1000 టికెట్లు ఉన్నారు, రెడ్ బస్ 30,000 టికెట్లు ఉన్నప్పటికి, అండ్ 30,000 టికెట్ల నుంచి వాళ్ళు పెద్ద కంపెనీకి అమ్మారు, నాస్పర్స్ ఫండ్ చేసినటువంటి గోయిబిబోకి అమ్మారు. సో నాస్పర్స్లో ఉన్న హెడ్ ఈజ్ వెరీ వెరీ బ్రూటల్. అంటే ఇట్స్ లైక్ దే గో టు లైక్ స్పెండ్ మనీ ఫర్ ద లాంగ్ టర్మ్. సో వాళ్ళు స్పెండ్ చేసే దాటికి నేను ఓకే ఎవరైనా 60-70 కోట్లు పెట్టుబడి పెట్టినా మేము వాళ్ళని తట్టుకోలేం. ఇది తీసుకెళ్ళి డ్రైన్లో వేసినట్టు అవుతుంది. కాబట్టి కాంపిటీషన్ చాలా స్ట్రాంగ్ ఉంది, వాళ్ళు స్ట్రాంగ్ ఉంది, పోస్తారు, కాబట్టి మీరు తట్టుకోలేరు, నువ్వు చేయలేవు, ఇది ఫెయిల్ అవుతుంది అనే దాంతో వాళ్ళు అందరూ కూడా నో చెప్పారు. 2014లో రెడ్ బస్ ఆఫర్ ఇచ్చింది, మేము నో చెప్పాం, మేము మార్కెట్లోకి వెళ్తే వాళ్ళు నో చెప్పారు. సో నా పరిస్థితి ఏంటంటే, ముందు డబ్బులు కావాలి. దీన్ని ఎప్పుడైనా B2C ఈజ్ ఎక్స్పెన్సివ్ అండి, ఎప్పుడైనా సరే
ఒక కస్టమర్ దగ్గరికి అవేర్నెస్ చేయాలంటే చాలా ఎక్స్పెన్సివ్. కానీ సార్ ఆల్రెడీ మనకి స్కేలబుల్ అవ్వాలి, దీన్ని ఒక ముందుకు తీసుకెళ్ళాలంటే బీ2సికి తీసుకెళ్ళాలి, బీ2సిఏ డైరెక్షన్ కాబట్టి ఆల్రెడీ ఓకే, ఇంకొక 1000 సీట్స్ 3000 సీట్స్ ఉన్న లిమిటెడ్ మనీతో చేసాం. దెన్ ఫస్ట్ టైం మళ్ళీ అగైన్ చేయకూడని పని ఏంటంటే బ్యాంక్ లోన్ తీసుకున్నాం. అప్పుడు సిండికేట్ బ్యాంక్ ఒక 5 crores లోన్ తీసుకొని సో బీ2సి బిజినెస్లో పెట్టి ముందుకెళ్ళిన తర్వాత బీ2సి అంటే ఏంటంటే డిస్కౌంట్లు ఇవ్వాలి, గూగుల్లో స్పెండ్ చేయాలి, ఫేస్బుక్లో స్పెండ్ చేయాలి. ఫస్ట్లో వాళ్ళు ఏంటంటే వెంటనే మనకి దగ్గరికి డైరెక్ట్గా కొనరు, 5 సార్లు కనపడాలి. సో అప్పుడు వాళ్ళకు కంఫర్ట్ వస్తుంది, ఓకే ఇది ఒక డీసెంట్ బ్రాండ్ అని. అప్పుడు వచ్చి కొంటా ఉంటారు 4 సార్లు. సో ఆ బ్రేక్ ఈవెన్ వచ్చేంత వరకు కంపల్సరీగా మనం ఈ స్పెండ్ చేస్తూనే ఉండాలి. మాకు బర్న్ అవుతూనే ఉంది. సో అట్లా ప్రతి మంత్ 1 2 కోట్లు పోతూనే ఉన్నాయి మాకు. సరే అయినా కూడా వెనక్కి తగ్గకుండా మేము ఇది బీ2సిని స్కేల్ చేయాలి. ఎందుకంటే గ్యాప్ నాకు రెడ్ బస్కి గ్యాప్ బ్రిడ్జ్ చేయకపోతే ఏ ఇన్వెస్టరు ఫండ్ చేయడు, ఆ గ్యాప్ పెరిగిపోతూ ఉంటుంది. సో ఆ ఉద్దేశంతో ఎలాగైనా కసిగా చేయాలనే దాంతో లోన్స్ తీసుకుని స్కేలప్ చేస్తూ ఉన్నాం. 2016లో కూడా మేము మళ్ళా లోన్స్ తీసుకొనే గ్రో చేయడం స్టార్ట్ చేసాం. బట్ కంపెనీలో బిజినెస్ అయితే గ్రో అవుతుంది, లాసులు గ్రో అవుతున్నాయి, కానీ ఫండింగ్ అయితే అవ్వట్లేదు బయట నుంచి. సో ఈ స్కేలప్ అవడం మహేష్ బాబు లాంచ్ చేసిన తర్వాత పెట్టిన తర్వాత స్కేల్ 20,000కి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ ఇన్వెస్టర్స్ డోర్ తట్టడం స్టార్ట్ చేసాం. ఈసారి కొంచెం బెటర్గా ఉంది రెస్పాన్స్, అంతకుముందు కంటే బెటర్గా ఉంది. ఎందుకంటే గ్యాప్ తగ్గింది. ఓకే వీళ్ళు డబ్బులు లేకపోయినా ఇతను చేయగలడు అనే ఉద్దేశంతో అంటే మీ మీద ఇంప్రెషన్ ఇంప్రూవ్ అయింది అంటారా? 100%. ఎందుకంటే మేము పెట్టిన డబ్బులకి, కాంపిటీషన్ పెట్టిన డబ్బులకి కూడా మేము అంటే ఎఫెక్టివ్గా చేసాం, అంటే సంథింగ్ ఇన్నోవేటివ్గా. సో ROI చాలా బాగుంది అంటారు. 100%. అక్విజిషన్ కాస్ట్ అని అంటారు. అక్విజిషన్ కాస్ట్ నాది చాలా తక్కువ కాస్ట్లో కస్టమర్ నేను ఎక్వైర్ చేసుకోగలిగాను, అతని చేత టికెట్ కొనిపించగలిగాను. మిగతా వాళ్ళు చాలా ఎక్కువ ఖర్చు పెడుతున్నారు కాబట్టి అందరూ కూడా ఓకే ఇది ఇతను డబ్బులు తక్కువ దాంట్లో ఎక్కువ డెలివర్ చేశారు కాబట్టి ఈవెన్ ఇన్నోవేటివ్గా మేము ఏంటంటే మహేష్ బాబుని మేమే ఫస్ట్ తీసుకొచ్చాం. అంటే ఒక బ్రాండ్ అంబాసిడర్ తీసుకొచ్చి అడ్వర్టైజ్మెంట్ చేయొచ్చు అనేది. ఇన్సూరెన్స్ కానివ్వండి, లేకపోతే అంటే అప్పుడు దాకా ఎవరి దగ్గర బస్ టికెట్తో పాటు ఇన్సూరెన్స్ లేదు. ఫస్ట్ టైం అప్పుడే ఐసిఐసిఐ లొంబార్డ్తో మేము మాట్లాడి వాళ్ళకి కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి ఓకే ఇన్సూరెన్స్ ఛార్జ్ చేసినప్పుడు ఏదైనా ఎనీ అన్ఫార్చునేట్ ఈవెంట్ అయితే వాళ్ళకి ఒక 20 lakhs ఇన్సూరెన్స్ డ్యూరింగ్ ద జర్నీ. సో అలాగా కొత్తగా తర్వాత ఫుడ్ మీరు ఎందుకంటే చాలామంది 8 o'clockకే డైరెక్ట్గా ఆఫీస్ నుంచి పోయి బస్ ఎక్కుతారు. సో అప్పుడు ఫుడ్ ఆర్డర్ చేసుకుంటే డైరెక్ట్గా ఫుడ్ దగ్గరికి బస్ స్టాప్ దగ్గరికి వచ్చి ఫుడ్ డెలివరీ చేసేటట్టుగా అలాగా. తర్వాత ఇంటర్నెట్ ఇన్సైడ్ ద బస్. ఇవన్నీ కూడా మేము ఎక్స్పెరిమెంట్ చేసాము. ఫస్ట్ మూవర్గా చేయాలి, కొన్ని సక్సెస్ అవుతాయి, కొన్ని ఫెయిల్యూర్ అవుతాయి, బట్ ఏదైనా సరే డిఫరెంట్గా చేయాలని ఆ థాట్ ప్రాసెస్ తోటి వర్క్ చేసాము. సో దీనికి ఏం చేయాలన్నా కూడా చాలా డబ్బులు కావాలి, క్యాపిటల్ కావాలి. సో 2016లో చేసాము, స్కేల్ అవుతుంది. ఈసారి ఏంటంటే అందరూ కూడా మేము చెప్పేది కొంచెం ఇన్వెస్టర్స్ అందరూ కూడా పాజిటివ్గా వెళ్ళడం స్టార్ట్ చేశారు, సీరియస్గా తీసుకున్నారు మమ్మల్ని. సో వీళ్ళలో డిఫరెన్షియేటర్స్ ఉన్నాయి, ఒక కేవలం టికెట్ డబ్బులే కాకుండా వేరే విధాలుగా కూడా వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. అవును. సో అవన్నీ చూసిన తర్వాత కొంత పాజిటివ్ హియరింగ్ వినిన తర్వాత కొంతమంది ఇంకా కూడా ముందుకొచ్చి సరే చేద్దామని టర్మ్ షీట్ అంటారు, టర్మ్ షీట్స్ ఇచ్చినప్పుడు ఓకే నెక్స్ట్ లెవెల్కి డ్యూ డిలిజెన్స్కి వెళ్ళాలి. డ్యూ డిలిజెన్స్కి వెళ్ళినప్పుడు ఏంటంటే మన షేర్ హోల్డర్స్ ఎవరు, మీరు ఇదంతా ఎక్స్పర్ట్, బట్ ఈ డ్యూ డిలిజెన్స్లో షేర్ హోల్డర్స్ ఎవరు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తారు. కంపల్సరీగా వాళ్ళు పొలిటికల్లీ అఫిలియేటెడ్ అయినా కానివ్వండి, పీఈపీ అంటారు, పీఈపీ అంటే పొలిటికల్లీ అఫిలియేటెడ్ పర్సన్, పొలిటికల్ ఎక్స్పోజ్ పర్సన్, లేకపోతే రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ కానీ లాట్ ఆఫ్ బ్లాక్ మనీ ఉన్న వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఎనీ పొలిటికల్ కేసెస్, సిబిఐ లిటిగేషన్స్,
వీళ్ళు ఎవరైనా క్యాప్ టేబుల్ ఎవరైనా మన షేర్ హోల్డర్స్గా ఉంటే ఎవరు కూడా ముందుకు రారు. సో అన్ఫార్చునేట్లీ నా దగ్గర ఉన్నటువంటి షేర్ హోల్డర్స్లో ఆ పీఈపీ ఉన్నారు కాబట్టి, ఇంకొక రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి వాళ్ళకి అంత కంఫర్ట్ లేదు వాళ్ళకి. సో టర్మ్ షీట్ ఇచ్చి డ్యూ డెలిజెన్స్ చేసిన తర్వాత వాళ్ళు తెలిసింది మీలో ఉన్న మీ దగ్గర ఉన్న ఇన్వెస్టర్లు, ప్రస్తుతం ఉన్న ఇన్వెస్టర్లు వీళ్ళు XYZ, వీళ్ళు XYకి ఎక్స్పోజర్ ఉంది, పొలిటికల్ కనెక్షన్లు ఉన్నాయని అర్థమైంది వాళ్ళకి. అంతే. సో వాళ్ళు ఏమన్నారు, ఇంకా వాళ్ళు అలాంటి తెలిసినప్పుడు వాళ్ళు టచ్ కూడా చేయరు, ఇంకా అసలు మనల్ని దూరంగా పెట్టేస్తారు. అండ్ ఇన్వెస్టర్ కమ్యూనిటీ ఎలా అంటే ఇది ఒక వెరీ స్మాల్ కమ్యూనిటీ. 200 మంది ఉంటారు ఇండియా మొత్తంలో, 250 మంది ఉంటారు. వాళ్ళందరూ కూడా మాట్లాడుకొని అరే కంపెనీ బాగుంది కానీ ఇన్వెస్టర్స్ బాగాలేదు, దీన్ని టచ్ చేయొద్దు. సో కాబట్టి నేను రిపీటెడ్గా చాలా ఎఫర్ట్స్ పెట్టాను 2016లో 17లో పెట్టినా కూడా ఇన్ఫ్యాక్ట్ పేటిఎం వాళ్ళు కూడా పెడతాము మీ దగ్గర అని చెప్పారు. కానీ వీళ్ళందరూ కూడా ఈ ప్రాబ్లం తోటి మమ్మల్ని పక్కనెట్టారు. అంటే ఫస్ట్ ఏమో 2014లో 2012లో ఇది బిజినెస్ కరెక్ట్ కాదు, నువ్వు ఆన్లైన్లో B2C చేయాలి. ఓకే, B2C చేసినప్పుడు నెక్స్ట్ వెళ్తే ఏమన్నారు, మీరు రెడ్ బస్సు చాలా దూరంలో ఉన్నారు కాబట్టి వీళ్ళు అందుకోవడం కష్టం. ఆ ప్రాబ్లం సాల్వ్ చేసి మళ్ళీ వెళ్తే మళ్ళీ నువ్వు పొలిటికల్లీ ఎక్స్పోజ్ పర్సన్ అంతా మీ క్యాప్ టేబుల్ ఉన్నారు, మళ్ళీ కాదు. ఎప్పుడు ముందు జరుపుతానే ఉన్నారు అనమాట మైల్ డ్రైవ్ జరుగుతూనే ఉన్నారు. నేను ఒక్కొక్క ప్రాబ్లం కవర్ చేసుకుని ముందుకు వెళ్తా ఉన్నాను, బట్ ఇంకో ప్రాబ్లం వస్తూ ఉంది. సో 2017 తర్వాత అప్పటికి ఆల్మోస్ట్ కంపెనీలో ఎవరు పెట్టుబడి పెట్టలేదు. 2012లో పెట్టిన పెట్టుబడే తప్ప తర్వాత మళ్ళీ ఫ్రెష్గా పెట్టుబడి రాలేదు. బ్యాంక్ లోన్లు తీసుకుంటూ, తర్వాత NBFC దగ్గర డబ్బులు తీసుకుంటూ అట్లా కంపెనీని మేము నెడతా ఉన్నాం. అదిగా సుధాకర్, బ్యాంక్ లోన్ ఎట్లా ఇస్తున్నారు నీకు ఒక స్టార్ట్అప్కి? అప్పటికి ఇంక ప్రోగ్రామ్స్ ఏం లేవు కదా, స్టార్ట్అప్ ఇండియా అన్ని అప్పుడు ఫుల్ స్ట్రీమ్లో రాలే మనకి అప్పటికి. ఐ థింక్ అలాగై రాకుండా ఉన్నా బాగుండేది. సో వాళ్ళు ఏంటంటే మాకు ఈ టికెట్ డబ్బులు వస్తూ ఉన్నాయి, లాట్ ఆఫ్ క్యాష్లో ఉంది కాబట్టి వాళ్ళ చూసి కొంచెం మాకు దయదలిచి ఇచ్చారు. కానీ ప్రాబ్లమ్స్ అక్కడే స్టార్ట్ అయినాయి. సో యాక్చువల్గా చేయకూడని పని ఏంటంటే బ్యాంక్ లోన్ తీసుకోకూడదు స్టార్టప్స్లో. ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్ అంటే ఇప్పుడు మనము లాట్ ఆఫ్ ఈ క్యాపిటల్ బర్నింగ్ ఎక్కువ ఉంటుంది. మీకు ఇన్వెస్టర్స్తో పాటు లోన్ తీసుకుంటే పర్లేదు, ఓకే. కానీ లోనే తీసుకొని కంపెనీ గ్రో చేస్తే రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో అలాగా నా ఉద్దేశంలో ఏంటంటే రెండు బ్యాలెన్స్గా చేసుకుంటే పర్లేదు. అండ్ ఎస్పెషల్లీ ఇలాంటి కాన్సెప్ట్స్లో ఏంటంటే ఎక్కడ అసెట్ లేదు, ఇట్స్ ఎవ్రీథింగ్ మాది ఉన్నదంతా ఇట్స్ ఆల్ బ్రాండ్ నేము అండ్ సాఫ్ట్వేర్ తప్ప మా దగ్గర అసెట్స్ ఏం లేవు. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ద ఎయిర్. అంటే ఫిజికల్ అసెట్స్ లేవంటారు? లేవు, ఫిజికల్ అసెట్స్, ల్యాండ్ కానీ ఫ్యాక్టరీ కానీ ఇట్లా ఏం లేదు. సో అలాంటప్పుడు ఏంటంటే ఇంకా రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో బ్యాంక్స్ కూడా అంత ఈజీగా ముందుకు రావు. అయినా కూడా ఏదో మా క్యాష్ లోన్ బట్టి వచ్చారు, దాని తర్వాత ఇంకా అలా బ్యాంక్ లోన్ కానివ్వండి, బయట లోన్స్ కానివ్వండి పెంచుకుంటే దీన్ని గ్రో చేయాలి. ఇది ఆపలేను నేను ఇంకా. సో ఎట్లా అంటే టైగర్ ఎక్కేమంటారు చూడండి, ఇంకా అలా ఎక్కేసిన తర్వాత ఇంకా దీన్ని దిగకూడదు ఈజీగా ఇక అని చెప్పేసి దీన్ని ఎలాగైనా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలని. సో 2016-17లో ఇన్వెస్టర్లు ముందుకు వస్తున్నారు, పెట్టుబడి పెట్టేవాళ్ళు, అండ్ వెనకాలకి వెళ్తున్నారు. నా ఒక షేర్ హోల్డర్స్ ప్రొఫైల్ బాగాలేదని. ఇన్ఫ్యాక్ట్ అమెజాన్ వాంట్ టు ఇన్వెస్ట్ 75 crores into Avibus, బట్ వాళ్ళు ఒక్కసారి షేర్ హోల్డర్స్ చూడగానే వాళ్ళు వెళ్ళిపోయారు. సో అలాగే చాలా ఇంకెలా అంటే 2018లో ఇక్సిగో, ఇప్పుడు మాకు ఎప్పుడైతే తర్వాత అయిందో డీల్, కానీ 2018లోనే మాకు ఇక్సిగోతో నాకు ఒక ఒప్పందం అయింది. సేమ్ టర్మ్ షీట్ అయింది, డ్యూ డిలిజెన్స్ చేశారు, అగ్రిమెంట్స్ చూశారు, అన్నీ చూశారు. అప్పుడు కూడా ఏంటంటే ఇంకా నేను 2018లో క్లియర్గా ఇంకా అనుకున్నా, ఇంకా మనకి ఫండింగ్ రాదు, దీన్ని కంపల్సరీగా అమ్మాల్సిందే. ఓన్లీ వేస్ ఇప్పుడు ఎంతో కొంతగా దీన్ని కంపల్సరీగా హోల్సేల్గా అమ్మేయాలి, 100% హోల్సేల్గా అమ్మేయాలి, దీన్ని గ్రో చేయడానికి లేదు. ఇంకా అనే ఒక కంక్లూజన్కి వచ్చాను. ఎందుకంటే ఇంకా ఆల్మోస్ట్ ప్రతి ఒక్కళ్ళు మీకు చెప్పిన ఈ కమ్యూనిటీ చాలా చిన్నది, అందరికీ తెలిసిపోయింది, ఇంకా ఎవ్వరు దీనికి ముందుకు రారు. హెచ్ఎన్ఎస్తో మీ ఇన్వెస్టర్లతో మాట్లాడలేదా మీరు? ఇది ప్రాబ్లము, మీరు డైల్యూట్ చేయండి కొద్దిగా,
వేరే విధంగా వాళ్ళతో మాట్లాడటానికి ట్రై చేయలేదు మీరు ఇన్వెస్టర్? అంటే ఎంత చేసినా కూడా ఆల్రెడీ మార్క్ అయితే ఉంటుందండి. అంటే ఇంకొకసారి అది వెళ్ళకూడదు. ఓకే. ఒక్కసారి వెళ్ళిన తర్వాత మనము దాన్ని వాష్ చేయడం చాలా కష్టం. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఒక 10% షేర్ హోల్డింగ్ ఉందనుకోండి, వాళ్ళు ఏదో విధంగా చేయొచ్చు. మీకున్న కంపెనీలో ఒక 300 కోట్ల కంపెనీలో 10% ఉందనుకోండి, ఏదో ఒకటి చేసి ఇంకొక షేర్ హోల్డింగ్ తీయచ్చు. 50-60% ఉన్న షేర్ హోల్డింగ్ తీయలేం. సో ఎవరు కూడా 5% కంటే ఎక్కువ ఉంటే వాళ్ళు అసలు ఎంకరేజ్ చేయరు. 5% ఉంటే దీన్ని మేనేజబుల్ లిమిట్స్లో ఉన్నాయి కాబట్టి 5% షేర్ హోల్డింగ్ వరకు వాళ్ళు పెద్ద పట్టించుకోరు ఇన్వెస్టర్స్. ఎనీథింగ్ అబవ్ 5% అంటే మాత్రం చాలా కష్టం. ఈవెన్ పాత ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళు వెళ్ళిపోయినా కూడా కొంచెం జనరల్గా కొంచెం దాన్ని తవ్వుతారు. తవ్వడానికి మీలాంటి పీడబ్ల్యూసీ వాళ్ళని పెట్టుకుంటారు, లేకపోతే కేపీఎంజీ వాళ్ళని. బిగ్ ఫోర్ కోటి విద్యలండి చేయాలి, మేము కూడా బతకాలి కదా. కాబట్టి ఎవరి సేఫ్టీ కోసం అంటే వాళ్ళు కూడా ఆలోచించేది ఏంటంటే రేపొద్దున దీనివల్ల మనకి ఇంకే ఇబ్బంది వస్తుందో. అలా కొన్ని కేసెస్ కూడా జరిగాయి. వాళ్ళ కంక్లూజన్ రావడానికి కారణం ఏంటంటే చాలా స్టార్టప్స్లో నేను ఈ రికార్డులో చెప్పొచ్చు లేదు, జీకే వాసన్ ఐ కేర్ అలాంటి సిచ్యువేషన్స్లో సెకోయా క్యాపిటల్ డబ్బులు పెట్టి వాళ్ళు జీకే వాసన్ ఐ కేర్కి ఇంకో బిగ్ పొలిటీషియన్ ఆఫ్ ఇండియాలోనో ఆయనకి సంబంధం ఉండి, సో వాళ్ళ ఇది పబ్లిక్ ఇన్ఫర్మేషన్. సో వాళ్ళు ఒక పోలీస్ ఆఫీసర్స్ ఇన్వెస్టర్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళకి ఇట్ వాజ్ ఒక ఆందోళనకరమైన ఎన్విరాన్మెంట్. అలాంటి వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటంటే మంచి కంపెనీలో మంచి వాళ్ళ దగ్గర డబ్బులు పెట్టి దాన్ని గ్రో చేయాలనుకుంటారు తప్ప ఇలాంటి కేసులు ఇన్వాల్వ్ అవ్వాలి గవర్నమెంట్తో ఇవన్నీ వాళ్ళకి ఇష్టం ఉండదు. సో అందుకని అవన్నీ కూడా ఏంటంటే మనకి తెలియదు. 2009లో 2008లో హైదరాబాద్ వచ్చినప్పుడు మనకు తెలియదు, బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు తెలియదు. ఇవన్నీ కూడా ప్రాసెస్లో నేను నేర్చుకొని 2018లో డిసైడ్ అయిన ఇక్సిగోకి 100% పోయి మర్జ్ చేద్దామని. మర్జ్ చేసి అండ్ ఇక్సిగో అండ్ అబిబస్ టుగెదర్ వీ విల్ గ్రో అనే ఉద్దేశంతో ముందుకు వెళ్ళాం. చాలా ఫాస్ట్ జరిగింది, అగ్రిమెంట్ల వరకు వచ్చినాయి. బట్ సంథింగ్ హ్యాపెండ్. మళ్ళీ సంథింగ్ ఈజ్ వాళ్ళకి 2019 బిగినింగ్లో ఎవరైతే పెట్టుబడి పెడతాం వాళ్ళు డ్రాప్ అయ్యారు. ఏదో రీజన్స్, గ్లోబల్ రీజన్స్ ఏ ఉన్నాయి, దాంతో వెనకాలకి వెళ్ళారు. నాది ఆగిపోయింది. వాళ్ళ ట్యాప్ క్లోజ్ అయింది. వాళ్ళ ట్యాప్ క్లోజ్ అయింది. అలా 2019లో ఇంకొకరు వచ్చారు, అది అవ్వలేదు. కెనడా నుంచి ఇంకొకరు వచ్చారు, బస్బర్డ్ అనే కంపెనీ మమ్మల్ని కూడా. సో వాళ్ళు చేయలేదు. నేను ముందుగా వాళ్ళకి అప్ఫ్రంట్గా చెప్తున్నాను, అరే వీఆర్ పొలిటికల్లీ ఎక్స్పోజ్ కంపెనీ, టేక్ 100%, రైట్, అండ్ దెన్ వీఆర్ హ్యాపీ టు మూవ్ ఆన్ వాట్ ఎవర్ ఈస్ ద ప్రైస్. సో ఐ హ్యావ్ టు పే దట్ ప్రైస్ బికాస్ ఆఫ్ మై బ్యాడ్ డెసిషన్ ఇన్ ద పాస్ట్. సో అండ్ చేయాలని చెప్పి నేను చెప్తా ఉన్నా. బట్ వాళ్ళు కూడా పాపం ట్రై చేశారు. వాళ్ళ బోర్డు ఒప్పుకోకపోవడం, ఇంకోటి చాలా ప్రయత్నం చేశారు. సో ఇవన్నీ జరుగుతున్నా కూడా కంపెనీ గ్రోత్ నేను ఆపలేదు. ఎట్లాగంటే ఇప్పుడు బయట నుంచి అయినా ఫండ్స్ తీసుకొచ్చి అప్పులు చేసి బేసికల్గా కంపెనీ నేను 2016లో ఒక ఇల్లు కొన్నాను. అప్పుడు బాగుండేది పరిస్థితి. 2016లో ఇల్లు కొన్నా. ఆ ఇల్లు కొని ఆ ఇల్లుని మళ్ళీ ఇది బ్యాంక్ లోన్కి అటాచ్ చేసి, మనం అనుకున్న బ్యాంక్ లోన్కి, సేమ్ బ్యాంక్ లోన్కి వాళ్ళు కొలాటరల్ కావాలి బికాజ్ మీరు నెగిటివ్ ఉన్నారు, మీరు నెగిటివ్ కొలాటరల్ తీసుకొచ్చి ఇల్లు పెట్టాను. సో ఇల్లు పెట్టేటప్పటికి వాళ్ళు తర్వాత ఎప్పటికో ఒక రోజు 2019లో కాల్ ఆఫ్ చేశారు. అంటే మీరు ఇక మీరు లోన్ ఇక మాకొద్దు, మీరు ఎక్కడ మొత్తం కట్టండి అని. ఉన్న పొలాన్ని అది కట్టాలంటే నా వల్ల ఎక్కడైతుంది, ఆల్రెడీ లాస్లో ఉంది. సో కంపెనీ తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళు ఇంకా నేను కట్టలేను అంటే మా ఇంటికి ఆప్షన్ పేపర్స్ అంటించారు. అవునా? సో పెద్ద పోస్టర్స్ అంటించి దిస్ ఇస్ ఫర్ సేల్, బ్యాంక్ ఆప్షన్ అని పెట్టి. నాకు తెలుసు ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. అండ్ దెన్ నేను ఒక బ్యాంక్ దగ్గర తీసుకున్నాను, ఎన్బిఎఫ్సి దగ్గర కూడా తీసుకున్నప్పుడు ఏంటంటే 5 crores వాళ్ళు కట్టండి 100%, 2019. సో దే పుట్ చెక్ బౌన్స్ కేస్ ఆన్ మీ. ఐ వాస్ కాల్డ్ టు కోర్టు కూడా పిలిచారు. కోర్టులు మెట్టెక్కాను నేను. అది నార్మల్ తెలుగు వాళ్ళ కింద కోర్టులు ఎక్కుతూ ఉంటుంది. అంటే అట్లనే కాదు, ఒక స్టార్టప్ అంటే ఒక ఇంటెన్షనల్గా నేను తప్పు చేసి ఓకే నేను కట్టాలని ఇంటెన్షన్ లేకుండా ఎగొడదామని చెప్పి అనుకుంటే పెద్ద ఫీల్ అవ్వం. కానీ ఇదేంటిది, నేను అన్నీ రైట్ చేసుకుంటూ వచ్చాను. అండ్ ప్రతి ఒక్కరికి ఎక్కడ కూడా
ఎవరికి మోసం చేయలేదు, ఎవ్రీథింగ్ కరెక్ట్గా చేసుకున్నా కూడా ఇది ఎందుకు జరుగుతుంది అనేది చాలాసార్లు నాకు అనిపించింది. సరే, ఐ థింక్ నేను అనుకుంది ఏంటంటే గాడ్ ఈజ్ నన్ను ప్రిపేర్ చేస్తున్నాడు ఇంకా పెద్దదానికి. ఇది ఇక్కడ వదిలేయకూడదు, ఇక్కడ ఇలా చాలామంది వదిలేస్తారండి. చాలామంది 17లో వదిలేస్తారు, 14లో వదిలేస్తారు, 18లో ఎవ్రీడే వదిలేస్తారు. సో ఎవ్రీ డే ఇంకెట్లా అంటే నాకు వెండర్స్ ఫోన్ చేసి నీకు వ్యాపారం చేయడం చేత కాదు, అండ్ దే యూస్ టు గివ్ మీ మా బ్యాన్. సో ఆల్ దట్ ఐ హర్డ్ బూతులు తిడుతున్నారు తెలుగులో అదే అండి, అవే తిట్టారు, నీకు వ్యాపారం చేయడం. అన్ని సంవత్సరాలు మీతో బిజినెస్ చేసి కూడా ఇంకా డబ్బులు కదండి ఫైనల్గా మనీ. ఇప్పుడు వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వాలి, నేను రేపిస్తానంటే ఎన్ని రోజులు రేపని చెప్తాం. వాళ్ళకు కూడా పేషెన్స్ పోయింది, వాళ్ళు తప్పని నేను అనను. బట్ ఇక తారాస్థాయికి వెళ్ళిపోయింది 2019 ఇది అవ్వట్లేదు, అందరూ వస్తున్నారు, లాస్ట్లో కావట్లేదు డీలు. ఫైనల్గా 2020లో మళ్ళా అదే కెనడియన్ కంపెనీ వచ్చి నేను చేస్తానని చెప్పి మళ్ళీ టర్మ్ షీట్ సైన్ చేసాం. లాక్డౌన్ వచ్చేసి ఇంకా ప్రపంచం అయిపోయింది. ఇలాగ టర్మ్ షీట్ అనేది నేను చెప్తున్నాను కదండి, టర్మ్ షీట్లో నేను చూసిన టర్మ్ షీట్లు ఎవరు చూసుకుంటారు. నాకు ఈరోజు టర్మ్ షీట్ వస్తే ఏదైనా కంపెనీకి, ఇట్స్ జస్ట్ అ పీస్ ఆఫ్ పేపర్ ఫర్ మీ. నాకు అకౌంట్లో డబ్బులు వస్తేనే ఆ డీల్ అయినట్టు నేను భావిస్తా. సో ఈ అగ్రిమెంట్లు, టర్మ్ షీట్లు ఇవన్నీ కూడా చాలా జీవితాన్ని చూసి సుధాకర్ అట్ ఈస్ చూసి అందరు ఎస్ చెప్తారు, వావ్ చెప్తారు, బట్ తర్వాత సైలెంట్ అవుతారు, ఫోన్ లేపరు, లేకపోతే రెస్పాన్స్ అంటే ఓకే విల్ వాచ్ ఫర్ ఇంకో క్వార్టర్ చూద్దాం, మీరు క్వార్టర్ చూసినా కానీ మనం ఈలోపు పారిపోతుంటాం. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఇట్ ఈస్ అ జర్నీ విచ్ ఐ వెంట్ త్రూ బికాస్ ఆఫ్ మై ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ నాకు అది రైట్ స్టెప్స్ చేయలేదు. అది నేను క్లియర్గా ఫౌండర్స్ చెప్పదలుచుకుంది ఏంటంటే ఫస్ట్ టైం పట్టినా కరెక్ట్ స్టెప్ వేయండి అనేది నా అడ్వైస్ టు ద ఫౌండర్స్. ఏదో నన్ను ఇన్వెస్టర్ కలిశాను, వాళ్ళు ఇచ్చేస్తా ఉన్నారు, అది జరగని పని. అది 100కో 1 ఒకటి జరుగుతుంది. దాన్ని బట్టి అందరూ చూసి అనుకుంటుంటారు. బట్ అయినా కూడా రోజీ పిక్చర్ వెనకాల బయట మనం పేపర్లో న్యూస్ చూస్తాం. న్యూస్ చూసినప్పుడు ఇది అయిపోయింది అని అనుకుంటాం, కానీ దాని వెనకాల ఎంతో వర్క్ ఉంటుంది. కాబట్టి అది అండ్ ఆల్సో ఫండింగ్ వచ్చినా కూడా అది సక్సెస్ అని మనోళ్ళు భావిస్తున్నారు. అది కూడా తప్పు, 100% తప్పు. ఈరోజు చాలా ఫండింగ్ చేసిన కంపెనీస్ ఎగిరిపోయినాయి, చాలా ఎగిరిపోయినాయి. సో అందుకని ఇట్ ఈస్ జస్ట్ ఒక ఇంగ్రీడియంట్. అదొక మంచిగా ఇప్పుడు కూర వండుకోవడానికి వాళ్ళు వచ్చి ఒక రైట్ ఇంగ్రీడియంట్ ఇస్తున్నారు తప్ప. అప్పటి నుంచి ఎక్కువ కష్టపడాలి ఫండింగ్ వచ్చిందంటే 100%. ఇంకా మోర్ రెస్పాన్సిబుల్గా ఉండాలి, ఎక్కువ కష్టపడాలి, బికాస్ కంపెనీ నెక్స్ట్ దాంట్లో పెట్టడానికి. మీ ఇంటి మీద బ్యాంక్ కోడ్ నోటీస్ అంటించెళ్ళాడు, అప్పుడు మీ మెంటల్ స్టేట్ ఎలా ఉంది సుధాకర్? అది ఒక నిజంగా ఫ్యామిలీలో కానీ, అది మీ వైఫ్ కావచ్చు, లేకపోతే మీ ఫాదర్ కావచ్చు, వేరే వాళ్ళు చుట్టుపక్కల నైబర్స్ కానీ, ఆ షాక్ ఎలా హ్యాండిల్ చేశారు మీరు? అంటే ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ ఒకటి ఏంటంటే మా పేరెంట్స్ గుంటూరులో ఉంటారు. అండ్ ఏంటంటే వాళ్ళకి ఈ స్ట్రగుల్ వాళ్ళకి తెలియదు. సో బయటకు చూస్తే పేపర్లో మనం కనబడుతుంటాం, తర్వాత అభిబస్ మహేష్ బాబు అడ్వర్టైజ్మెంట్స్ వస్తూ ఉంటాయి, చూసి అబ్బా బాగా చేస్తున్నారని అనుకుంటారు, బాగుంది అసలు అని అనుకుంటుంటారు. కానీ వెనకాల లోపల వాళ్ళకి తెలియదు నడుస్తుంది అనేది. బట్ నేను చెప్పదలుచుకోలేదు కూడా, ఎందుకంటే ఆ మ్యాగ్నిట్యూడ్, ఆ స్కేల్ ఆఫ్ లాస్ కానివ్వండి, లేకపోతే ఎక్స్పెండిచరు, లాసెస్ ఎవ్రీ మంత్, ఆ టార్చర్ వెండర్స్ ఫోన్ ఇవన్నీ వాళ్ళకి చెప్తే వాళ్ళకి అడిషనల్ స్ట్రెస్ తప్ప పాపం వాళ్ళు సాల్వ్ చేయగలిగి కాదు. అవి ఏదో సాల్వ్ చేయగలిగితే ఓకే మీరు ఇవ్వండి, ఒక కొన్ని లక్షలు ఇవ్వండి, లేకపోతే అంటే ఇస్తారు. బట్ కానీ అది ఇచ్చినా కూడా అది సాల్వ్ చేయలేదు. కాబట్టి వాళ్ళని ఇందులోకి లాగడం ఎందుకని నేను ఎప్పుడు కూడా వాళ్ళకి చెప్పలేదు. టు సర్టన్ ఎక్స్టెంట్ మై వైఫ్కి తెలుసు వాట్ ఐఎమ్ గోయింగ్ త్రూ, ఎందుకంటే చూస్తూ ఉంటారు కాబట్టి. బట్ కిడ్స్కి తెలియదు, చిన్నపిల్లలు. కిడ్స్కి కూడా ఎలా అంటే దెర్ ఆర్ సర్టెన్ డేస్ ఇండస్ స్కూల్కి వెళ్తారు, ఇంటర్నేషనల్ స్కూల్కి.
సో అవి ఫీజులు కూడా కట్టలేక నారాయణ స్కూల్లోనో శ్రీ చైతన్యలో అవి కూడా ఎక్స్పెన్సివ్ అయిపోయి. బట్ ఇంకా సో ఆ స్కూల్లో మారుద్దామనే ఒక థాట్, ఒక డిస్కషన్ కూడా నడిచింది. సో అంటే ఫీజ్ బేసికలీ టైంకి కట్టలేదు. దిస్ ఇస్ ఆల్ ఇన్ 2018-19 ఆ టైం ఫ్రేమ్లో. సో బట్ it was we went through a lot, but as I said, I was very, very strong. I think thanks to God that I think he made me super strong. By 2008, 9, 10, like it was not, I didn't see the early success. People think I saw early success. It's not true. It is, I went through a lot of hardship. So I became very strong. So I know where to right now. ఇప్పుడు ఏంటంటే ఓకే, అట్లీస్ట్ ఐ కెన్ నో దట్ ఓకే వాట్ ఈస్ గోయింగ్ టు బీ ఇన్ ద డైరెక్షన్ వెళ్తుందా లేదా అనేది ఒక అసెస్ చేసుకోగలను బికాస్ ఆఫ్ దోస్ ఎర్లీ హార్డ్షిప్స్. అంటే ఏం చేయాలి, బ్యాంకులతో ఏం చేయాలి, ఏం చేయకూడదు, గవర్నమెంట్తో ఏం చేయాలి, ఏం చేయకూడదు, అసలు ఏమవుతాయి, ఏం కాదు, ఇవన్నీ ఒక అసెస్మెంట్కి వచ్చేసాను. సో కాబట్టి కొంచెం ఐ థింక్ మై నెక్స్ట్ వెంచర్స్ hopefully I think I'll not do something silly what I've done, and also I will, at least I know the path. సో ఇప్పుడు ఆ ఇంటి కష్టం నుంచి ఎలా బయటపడ్డారు? ఇక్సిగోని సుఖాంతంకి ఎలా తీసుకెళ్లారు చెప్పండి. కోవిడ్ 2020 లాక్డౌన్ అనౌన్స్ అవుందండి. ఫస్ట్ షాక్, అందరం షాక్లో ఉన్నాము. కానీ మోదీ గారు టీవీలోకి వచ్చి లాక్డౌన్ ప్రకటించినప్పుడు हर जिले, हर गांव, हर कस्बे, हर गली मोहल्ले को अब लॉकडाउन किया जा रहा है. ఫస్ట్ హ్యాపీగా ఫీల్ అయింది నేనే. అంటే ప్రపంచం ఈజ్ ఒక ఎత్తు అయితే, నాకు ఇండివిజువల్గా ఈ నెక్స్ట్ 20 days నాకు ఈ ఫోన్ రావు. ఒక్కటే అంటే ఇట్స్ లైక్ ఐ జస్ట్ నీడ్ అ బ్రేక్. నేను ఫోన్ ఎప్పుడు ఆఫ్ చేయను. ఐ నెవర్ ఇన్ మై లైఫ్, ఐ హ్యావ్ ఓన్లీ వన్ నంబర్ అండ్ ఐ విల్ నెవర్ స్విచ్ ఆఫ్ మై ఫోన్. అండ్ ఇఫ్ ఎవరైనా మిస్డ్ కాల్ ఉంటే ఖచ్చితంగా నేను రిప్లై చేస్తాను. దెర్ ఈస్ నో టూ వేస్ అబౌట్ ఇట్. ఖచ్చితంగా నేను రిటర్న్ చేయాల్సిందే. ఎందుకంటే ఎస్పెషలీ అప్పు ఉన్నప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉన్నాను. అంటే ఎత్తలేదంటే రెప్యుటేషన్. సో ఎప్పుడు కూడా నేను అది మెయింటైన్ చేశాను. సో ఫోన్ ఆఫ్ చేసి పడుకోవడం ఇవన్నీ ఎప్పుడు చేయలేదు. ఈవెన్ ఫోన్ ఫ్లైట్లో ఉండి దిగగానే మిస్ కాల్ అలర్ట్ చూసి ఎవరైనా నాకు ట్రై చేశారా, సో అలా అంత జాగ్రత్తగా ఉండేవాడిని. సో ఈ కోవిడ్ వచ్చినప్పుడు ఆ 20 days ఇంకెవరు చేయరు. చేసినా ఓకే, దిస్ ఇస్ ద వన్ బ్రేక్. వాళ్ళ దగ్గర ఎస్కేప్ అవ్వాలని కాదు, ఏం కాదు, గ్లోబల్ సిచ్యువేషన్. అవును. సో నేను అప్పుడు ఐ గాట్ టైమ్ టు రీవిజిట్ అగైన్ వాట్ ఐ షుడ్ డూ. అప్పుడు దెన్ ఆలోచించి ఓకే, మనము కంపెనీని ఏం చేద్దామంటే పాతదానికి ఒక సార్ట్ ఆఫ్ కామా పెట్టి ఫ్రెష్గా స్టార్ట్ చేసి, ఇక నుంచి ఏ బుకింగ్ అయితే అవుతుందో, ఏ వెండర్స్ అయితే ఈ రోజు నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాం, వాటికి ఏ రోజు వితౌట్ పెండింగ్ మొత్తం కంప్లీట్గా క్లియర్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. దాన్ని కంప్లీట్గా ఆటో పైలట్ ఈ రోజు నుంచి జరిగేవి. ప్లస్ ఆ రోజు డిసైడ్ అయ్యాను, ఇంకా డిస్కౌంట్స్, అడ్వర్టైజ్మెంటు లేకుండా అబీబస్ని ఎవరు కొంటున్నారో టెస్ట్ చేద్దాం. నో ప్రాబ్లం. అంతకుముందు 30,000 వరకు వెళ్ళాం టికెట్స్. 30,000 వరకు వెళ్ళినప్పుడు చాలా డిస్కౌంట్, చాలా అంటే ఓకే, ఇంతమంది టీం ఉన్నారు, వీళ్ళు వెళ్ళిపోతే ఏమవుద్దో, అరే డిస్కౌంట్ ఇవ్వకపోతే ఏమవుతుందో, మార్కెటింగ్ చేయకపోతే ఏమవుతుందో, అవన్నీ కూడా ఇప్పుడు ఏంటంటే ఓకే ఇంకేమవుతుంది, ఎందుకంటే వర్స్టింగ్ కాదు కదా, ఓకే ఇవన్నీ ఆపేద్దాం. ఆ వ్యూవర్స్లో టికెట్ పెడదాం. ఒక డిస్కౌంట్ ₹1 ఇవ్వద్దు, ఒక మార్కెటింగ్లో ₹1 స్పెండ్ చేయొద్దు, అండ్ ఏం చేయొద్దు అని చెప్పి పెట్టాం. కానీ జనాలు అగైన్ దే కేమ్. ఐ థింక్ కోవిడ్ రికవర్ అవగానే అందరూ మళ్ళీ ట్రావెల్ చేయడం స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత వీ గాట్ ఇన్ టు ప్రాఫిట్స్. వీఆర్ నాట్ గివింగ్ డిస్కౌంట్. అడ్వర్టైజ్మెంట్ కాస్టే లేదు కదా మీకు ఇప్పుడు. జీరో డిస్కౌంట్. అప్పటి వరకు డిస్కౌంట్ మీద కానీ తెలియకుండా చాలా ఖర్చు పెట్టాను. ఎందుకంటే ఇవన్నీ ఒక మిత్స్ మన బ్రెయిన్లో ఏంటంటే, అరే ఇది చేయకపోతే ఇది వెళ్ళిపోతారేమో. మీ పర్సంటేజ్ ఎలా ఉండేది? గూగుల్ యాడ్స్, ఫేస్బుక్ యాడ్స్లో ఎక్కువ డబ్బులు పోయాయా, లేకపోతే ప్యాసింజర్ డిస్కౌంట్స్ ఇవ్వటంలో ఎక్కువ పోయాయా డబ్బులు?
రెండు అండి, అంటే అవునా? రెండు చేయాల్సిందే. Okay. దగ్గర దగ్గర అంటే మాకు ఒక 10% కమిషన్ వచ్చేది టికెట్ అమ్మితే. దాంట్లో 5%, Oh. 50% కాస్ట్ ఈజ్ డిస్కౌంట్ అండ్ అడ్వర్టైజ్మెంట్. 50%. అంటే మిగతా 50%లో మీ ఎంప్లాయీ కాస్ట్, ఐటీ కాస్ట్, దాంట్లో 1.5% బ్యాంక్ ఛార్జెస్ ఉంటాయి, క్రెడిట్ కార్డ్ ఛార్జెస్, డెబిట్ కార్డ్ Transaction. ఛార్జెస్, ట్రాన్సాక్షన్ ఛార్జెస్. మీకు ఉండేది 3.5%. సో 3.5%లో మన ఎంప్లాయీస్, మన డేటా, ద క్లౌడ్, ద హోస్టింగ్, ఇవన్నీ పెట్టి ఇవన్నీ రన్ చేయడం చాలా కష్టం. ఈ 5% ఎప్పటికి వచ్చాం మేము? ఫస్ట్లో 10% ఉండేది. అంటే మొత్తం డిస్కౌంట్ కానివ్వండి, లేకపోతే మార్కెటింగ్ కానీ 10% ఉండేది. 10% నుంచి స్లోగా 8, 7, 6, 5 చేసుకుంటూ వచ్చాం. 5 అయినా కూడా లాసే. సో ఎప్పుడంటే స్కేలబిలిటీలో అవన్నీ సెట్ అవుతాయి. స్కేలబిలిటీ ఎప్పుడు వస్తుంది? మీరు మళ్ళీ మార్కెటింగ్ చేయాలి. సో కాబట్టి అట్లా ఫైనల్గా ఆ 5% వద్దు, ఎంతైతే అంత అవనివ్వండి, లెట్స్ కట్ ఇట్, ప్రాఫిట్లో వచ్చాం. సో అప్పుడు ఏంటంటే ఇక ఐ థింక్ గాడ్ కూడా చూసినట్టున్నాడు, ఇక కొంచెం రిలీఫ్ ఇవ్వాలని. మళ్ళా ఇక్సిగో నుంచి కాల్ వచ్చింది. మళ్ళా సేమ్ కెనడియన్ కంపెనీ నుంచి కాల్ వచ్చింది. వచ్చి సరే మళ్ళా మార్కెట్స్ బాగున్నాయి, అంటే పోస్ట్ కోవిడ్ రివెంజ్ ట్రావెల్ స్టార్ట్ అయింది. పబ్లిక్ మార్కెట్స్ బాగా చేయడం స్టార్ట్ అయినాయి. అంటే ఆల్ థ్యాంక్స్ టు అవర్ ట్రంప్. సో హీ గేవ్ అ సెవరెన్స్ ప్యాకేజ్ ఆఫ్ $2 trillion. సో ఆ డబ్బులు అంతా మార్కెట్లోకి వచ్చేటప్పటికి అవన్నీ స్టాక్ మార్కెట్స్లోకి వచ్చాయి, రియల్ ఎస్టేట్లోకి వచ్చాయి. కాబట్టి సో స్టాక్ మార్కెట్లోకి వచ్చినప్పుడు అందరూ దెన్ పీపుల్ స్టార్టెడ్ థింకింగ్ అక్వైరింగ్ కంపెనీస్. మళ్ళా వచ్చినప్పుడు ఆ టైంకి ప్రాఫిట్స్లో ఉండడం, ఇక్సిగో ఈసారి వచ్చి మళ్ళా చేస్తామంటే, బట్ వాళ్ళు కూడా మంచి ప్రమోటర్స్. వాళ్ళ మిస్టేక్ అని నేను అన్ను, ఇట్స్ ఆల్ సర్కమ్స్టాన్షియల్. వాళ్ళతో రిలేషన్ 2016, 17, 18 నుంచి రిలేషన్ ఉంది. సో వాళ్ళు ఎప్పుడు టచ్లో ఉండేవాళ్ళు. 2-3 రౌండ్లు ఇన్వెస్ట్మెంట్ కోసం ట్రై చేసిన తర్వాత ఆ మాత్రం రిలేషన్షిప్ అవ్వాలి కదా. బట్ అంటే అందరూ ఉండాలని రూల్ లేదు. బట్ థ్యాంక్స్ టు అలోక్ బాజ్పేయి అండ్ రజనీష్, వాళ్ళిద్దరూ ది బికేమ్ గుడ్ ఫ్రెండ్స్. సో కొంచెం కష్టాలు పంచుకోవడానికి కొద్దిగా సో వీ నీడ్ సమ్ షోల్డర్స్ కదా, అలాగే పాపము దే లెండ్ మీ ద షోల్డర్స్. ఎప్పుడైనా అర్జెంట్గా అవసరం అయితే ప్రెస్ చేస్తే బటన్ ఇక్సిగో వాళ్ళు మాకు టాప్అప్ చేసేవాళ్ళు. అట్లా కొంచెం దట్ రిలేషన్ వాజ్ దేర్. అలాగా ఫోన్ చేసి ఇట్లా మళ్ళీ కలుద్దాం అంటే, ఓకే ఫైన్, నేను జైపూర్లో ఉన్నాను, లెట్స్ క్యాచ్ అప్ ఫర్ అ మీల్. మేము ఊరికి కలిసాం. I still remember that LMB restaurant where we went, and then we started again conversation. జైపూర్ డౌన్ టౌన్ లో లక్ష్మీ మిష్టాన్ బండార్ ఫేమస్, తప్పకుండా వెళ్ళాలి జైపూర్ వెళ్తే. సో అక్కడ కలిసి దెన్ మళ్ళా స్టార్ట్ చేసాం డిస్కషన్స్. లేదు సుధాకర్ ఈసారి చేద్దాం ఖచ్చితంగా, ఇంట్రెస్ట్ అన్నాను. నాకు నమ్మకం లేదు అని నేనే చెప్పాను. నాకు నమ్మకం లేదు దొరా, నీకు తెలుసు కదా, ఒక 20 టర్మ్ షీట్లు సైన్ చేసి ఉంటాను, ఒక 4-5 డ్యూ డిలిజెన్స్లు అయి ఉంటాయి, సెల్ఫ్ డ్యూ డిలిజెన్స్ ఒక 4-5 అయి ఉంటాయి, అంటే VDD అని ఉంటుంది. సో సెల్ఫ్ డ్యూ డిలిజెన్స్లో ఒక 4-5 అయినాయి. నాకు నమ్మకం లేదు అని అంటే, సరే లెట్ స్టార్ట్ ద ప్రాసెస్, నువ్వేం స్పెండ్ చేయొద్దు, డోంట్ స్పెండ్ మనీ, ఐ నో ద సిచ్యువేషన్, నేను ఐ విల్ పుట్ ద రిసోర్సెస్, బట్ ఐ థింక్ దిస్ టైమ్ ఐఎమ్ షూర్ ఇట్ విల్ హ్యాపెన్ అనే కాన్ఫిడెన్స్ అలోకి ఇచ్చిన తర్వాత దెన్ అప్పటికే ఎప్పుడు కూడా నేను నా బిజినెస్, నా ఎఫర్ట్ ఎప్పుడు ఆపలేదండి. ఓకే, మనకి పాసిబుల్గా ఎవరైతే దీన్ని కొనొచ్చో, సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ బ్రెయిన్లో సీడ్ వేసేవాడిని. ప్యారిస్ వెళ్ళాను, ప్యారిస్లో బ్లాబ్లా కార్ అని, సో వాళ్ళు బస్ఫర్ అని యుక్రెయిన్ కంపెనీని కొన్నారు. ఓకే, వాళ్ళు యుక్రెయిన్లో కంపెనీ కొన్నారు కాబట్టి ఇండియాలో అవివాస్ని ఎందుకు కొనకూడదు, వాళ్ళ దగ్గర అవ్వచ్చు. నేను వెళ్ళి వాళ్ళతో చెప్పాను, మీరు ఇండియాలో ఎక్స్పాండ్ అవ్వాలంటే అవివాస్ అంతే అని చెప్పాలి కదా, వాళ్ళకి తెలియదు. లేకపోతే వాళ్ళకి అని ఒక సీడ్ వేసాను వాళ్ళకి. అలాగే ఈజ్ మై ట్రిప్ అని ఒక కంపెనీ ఉంది. జర్మనీ కూడా వెళ్ళావు కదా నువ్వు బ్లాబ్లా తర్వాత? జర్మనీలో ఒక కంపెనీ ఉందండి, ఫ్లిక్స్ బస్. సో ఫ్లిక్స్ బస్ వాళ్ళకి కూడా సీట్ వేసాను, మీరు ఇండియాలో ఫ్లిక్స్ బస్ పెట్టాలంటే మీకు అవివాస్ హెల్ప్ లేకుండా మీరు చేయలేరు అని. మేము ఎలా చేయలేము అన్న టైప్లో ఉన్నారు. బట్ నేను కానీ నా థాట్ ఈస్ టు గో అండ్ పుట్ ద సీడ్. వెళ్ళేవాడిని, నేను వెళ్ళి నిర్భయంగా ట్రై చేయడంలో ఎటువంటి ఎఫర్ట్ అయితే నేను అందరికీ ట్రై చేశాను, ఇంక్లూడింగ్ ఓలా భావేష్ని కలిశాను,
ప్రతి ఒక్కరిని కలిసాను. అంటే మన ప్రోడక్ట్ ఎవరికైతే ఇది అంటే సేల్ అనేది ఒక డెసిషన్కి వచ్చిన తర్వాత ఎవరెవరికి ఇది అవుతుందని ఊబర్ని కూడా కలిసాను. ట్రావిస్ ఉన్నాడు అప్పుడు, ట్రావిస్ దగ్గరికి వెళ్ళావా? ట్రావిస్ని కలలేదు, ఇండియా హెడ్ నందిని పరమేశ్వరి ఆవిడని కలిశాను. తర్వాత అభిలేఖ్ అని ఉన్నారు, కలిశాను. ఇండియా హెడ్స్ అందరిని కలిశాను. కలిసి దిస్ ఇస్ అ పొటెన్షియల్ ఫర్ యూ టు ఎక్వైర్ అంటే ఒక్కసారి ఎక్విజిషన్ డెసిషన్కి వచ్చినాక మన దగ్గర ఒక 5గురికి ఎవరెవరు మనం కొనొచ్చు, 6 ఎవరెవరు కొనొచ్చు, లోకల్ ఎవరు కొనొచ్చు, ఇంటర్నేషనల్ ఎవరు కొనొచ్చు. ఎవరికైతే ఇచ్చేస్తాను వాళ్ళకి. ఇంకా ఆ పిచ్చి నా ప్రయత్నం అయితే నేను ఎప్పుడు ఆపలేదు. ఒక సైడ్ ఎవరన్నా వచ్చి ఇంటి మీద పోస్టర్ అయ్యండి, ఐ డోంట్ కేర్, నేను వెళ్ళాలంటే వెళ్ళి చేసేవాడిని. సో అలాగే ఎఫర్ట్ అయితే మాత్రం ఎక్కడ ఆపలేదు. బిజినెస్ ఒకవైపు నడుపుతానే ఉన్నావు, రెండో సైడ్ ఆ నిర్ణయం ఎప్పుడైతే మనం వచ్చామో ఇది హోల్సేల్గా అమ్మాలి, మనం ఫుల్ ఎగ్జిట్ ఇస్తే తప్ప అవును ఈ కంపెనీకి ఒక ఫ్యూచర్ లేదు, లేకపోతే ప్రతిసారి పొలిటికల్ కనెక్షన్ ఉంది, హెచ్ఎన్ఐ కనెక్షన్ ఉంది అని చికాకు చేస్తున్నారు. అవును. ఇక డెసిషన్ 2018లో డెసిషన్ తీసుకున్నా, ఇంకా మనం ఇన్వెస్ట్మెంట్ రైజ్ చేయడం కష్టము. వాళ్ళందరూ కూడా పాప ఇన్వెస్టర్స్ అందరూ కూడా సుధాకర్ యు ఆర్ వెరీ గుడ్, నువ్వు ఇంత తక్కువ క్యాపిటల్లో ఇంత బిల్డ్ చేసావు, ఇలాగే ఎవరు చేయలేదు. చాలామంది డబ్బులు తీసుకుంటారు, బర్న్ చేస్తారు. నేను 20 మంది ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళు 60 మంది పెట్టుకుంటారు, చాలామంది చేశారు. కానీ యు ఆర్ వెరీ ప్రూడెంట్ అండ్ లైక్ చేసావు. నెక్స్ట్ వెంచర్ ఏం పెట్టినా నా దగ్గరికి రా, కానీ ఈ వెంచర్లో మాత్రం ఐ థింక్ వీర్ అవుట్. బట్ ద వే ఫర్ యూ ఈజ్, నువ్వు ఒక పని చేయి, సికోయా క్యాపిటల్ వాళ్ళు ఏం చెప్పారంటే, నేను వీఆర్ గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్. సో నేను ఇక్సిగోలో ఆల్రెడీ ఇన్వెస్ట్ చేశాను, మీరు వెళ్ళి ఇక్సిగోకి మర్జ్ చేయండి, మేము ఇక్సిగోకి ఫండ్ చేస్తాం. సో అలాగా ఐ థింక్ ఎవరైనా సరే ఐ థింక్ మన గుడ్ వర్క్ని ఎప్పుడు కూడా నాకు తెలిసి అప్రిషియేట్ చేస్తారు. బట్ ఆబ్వియస్లీ ఏంటంటే వాళ్ళకున్న కన్స్ట్రెయిన్స్ బట్టి ఎవరి రూల్స్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఆ రూల్స్లో దే విల్ ప్లే. అలా ప్లే చేసి వాళ్ళు అటాచ్ చేశారు, సికోయా వాళ్ళు అటాచ్ చేసింది నాకు ఇక్సిగో. ఓ అవునా? యా. సో అట్లా పాపం వాళ్ళు కూడా అక్విజిషన్ ఎంకరేజ్ చేశారు. సో సుధాకర్, ఇప్పుడు ఇక్సిగో వాళ్ళతో రిలేషన్షిప్ ఉంది, ఎల్ఎంబిలో జైపూర్లో అంత మంచిగా అయింది. ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే చెక్ ఎప్పుడు కట్ అయింది, ఎప్పుడు ఇక్సిగో ఎంటిటీ కింద మారారు మీరు? సో 2021 జూలై 31 రోజు నా అకౌంట్లో డబ్బులు వచ్చాయి. ఓ, అండ్ డబ్బులు వచ్చిన రోజే మీరు నమ్ముతారు నిజంగా ఇన్వెస్ట్మెంట్. నేను అదే డేట్ గుర్తుపెట్టుకున్నా. ఈసారి టర్మ్ షీట్ డేట్ చెప్పలేదు, మధ్యలో అగ్రిమెంట్ డేట్ చెప్పలేదు. నేను ఒకటే బిలీవ్ చేస్తాను, మనీ ఇన్ ద బ్యాంక్ అకౌంట్ ఈజ్ ద ఫైనల్. అందుకే నాకు ఆ రేజ్ కూడా గుర్తుంది బాగా. అండ్ 100% ఎక్విజిషన్ ఇక్సిగో 100% క్లియర్గా. అంటే వాళ్ళకి మొత్తం అంతా తెలుసు కాబట్టి వాళ్ళు ఏం చెప్పారంటే అందరినీ షేర్ హోల్డర్స్ ఎగ్జిట్ చేయమన్నారు, అప్పులన్నీ క్లియర్ చేయమన్నారు, కొంత క్యాష్ ఇచ్చారు, కొంత షేర్స్ ఇక్సిగోలో ఇచ్చారు. దాంతో 2021 జూలై 31 రోజు ఆ ట్రాన్సాక్షన్ అంతా కంప్లీట్ అయింది. సో అబీబస్ అనేది ఇక్సిగోలో కలిసిపోయింది, కంపెనీ పరంగా కలిసిపోయింది. కానీ బ్రాండ్స్ రెండు కూడా, అబీబస్ బ్రాండ్ అబీబస్ ఉంది, ఇక్సిగో బ్రాండ్ ఇక్సిగో ఉంది. ఇండిపెండెంట్గా ఆ కంపెనీ ఆపరేట్ అవుతుంది. బట్ ఆ ఫైనాన్షియల్స్ అన్నీ కూడా పేరెంట్ కంపెనీ అయినట్టు ఇక్సిగో చూస్తూ ఉంటుంది. అది జరిగింది. సో 2008 నుంచి 2021 వరకు సో అనేక ప్రయత్నాలు, కింద పడ్డం, పైన పడ్డం, ఫైనాన్షియల్ స్ట్రగుల్, ఫ్యామిలీ స్ట్రెస్, ఇవన్నీ వెళ్ళినా కూడా ఫైనల్గా ఏంటంటే ఒక హ్యాపీగా ఒక ఎగ్జిట్. ఎందుకు హ్యాపీ అన్నానంటే ఆ టైంలో కెనడియన్ కంపెనీ కూడా నాతో మాట్లాడుతూ ఉంది. వాళ్ళు కొనడానికి పాపం ట్రై చేస్తున్నారు, వాళ్ళు ఒక రేస్లో ఉన్నారు. ఆ టైంలో బ్లాబ్లా కార్ నేను చెప్పాను 2019లో ఒక సీడేస్ వచ్చాను, వాళ్ళు వచ్చారు. తర్వాత ఈజ్ మై ట్రిప్ అని ఇంకొక కంపెనీ ఉంది, ఆ కంపెనీ కూడా పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ, వాళ్ళు వచ్చారు. ఈ 4 కంపెనీ ఆఫర్లు ఉన్నాయి నా దగ్గర ఆ రోజు. అంటే వెన్ ఇట్ రెయిన్స్ ఇట్ పోర్స్ అంటారు కదా, సో అట్లాగా 4 ఆఫర్లు ఉన్నాయి. కానీ ఆ రోజు నేను డెసిషన్ తీసుకున్నాను, ఫస్ట్ డబ్బులు నాకు ఎవరిస్తే వాళ్ళతో నేను డీల్. పర్ఫెక్ట్. నాకు బ్లాబ్లా కార్ 50 crores ఎక్స్ట్రా ఇస్తాను, 50 crores దాన్ వాట్ ఇక్సిగో హ్యాస్ గివెన్. నేను ఐ సెడ్ నో. నేను ఒకటే ఫండమెంటల్గా బిలీవ్ చేసింది ఏంటంటే నాకు మనీ ఫస్ట్ ఎవరిస్తే వాళ్ళు. సో అది కాదు సుధాకర్, ఇప్పుడు ఒక 14 సంవత్సరాలు కష్టపడి బయటపడ్డాం,
కోర్టులు, కచేరీలు, ఆర్గ్యుమెంట్లు, వెండర్లు, తిట్టించుకోటాలు, పొలిటీషియన్స్ అన్నీ చూసాం. ఒక మనస్ఫూర్తి మిగిలిందా, లేకపోతే అందరిలాగా వేల కోట్లు మిగిలింది? అంటే మీరు రిచ్చా వెల్దీ అని అడిగితే నేను వెల్దీ అని చెప్తాను. ఓకే. ఎందుకంటే ఐఎమ్ ఒకటే బిలీవ్ చేస్తానంటే ఒక సర్టెన్ లెవెల్ ఆఫ్ మనీ దాటిన తర్వాత ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. అండ్ కార్లు కావాలా నా దగ్గర ఉన్నాయి, ఇల్లు కావాలా ఉంది, రైట్? సో అంతకు మించి నాకు దగ్గర నాలెడ్జ్ ఉంది. దట్స్ మై వెల్తీ థింగ్. మై వెపన్ ఇస్ దాట్. టుడే నేను ఒక సెక్షన్ ఆఫ్ ఇండస్ట్రీని నేను చెప్పడం లేదు. నేను అదే రియల్ ఎస్టేట్ చేసి ఉన్నాను అనుకోండి, నాకు ఇంత నాలెడ్జ్ వచ్చేది కాదు. ఈ అవగాహన, ఈ ఎక్స్పోజర్ ఉండేది కాదు. సో కాబట్టి నేను బిలీవ్ చేసేది ఏంటంటే ఐ ఫీల్ ఐఎమ్ గేమ్ ఫర్ ద నెక్స్ట్ బిగ్ గేమ్. ఐఎమ్ రెడీ ఫర్ ద నెక్స్ట్ బిగ్ గేమ్. నేను అనుకోవటం మీరు ఆల్రెడీ నెక్స్ట్ బిగ్ గేమ్లో ఉన్నారు, రెడీగా చేస్తున్నారు. ఫ్రెష్ బెస్ అనుకున్నాను. ఇంతకంటే పెద్దది ఇంకోటి ఏమైనా నడుస్తుందా? అంటే ఫ్రెష్ బస్సే నా బిగ్ గేమ్ రైట్ నౌ. కానీ ఆ రోజు 2021 జూలై 31 రోజు తీసుకుంటే నేను అనుకున్నాను, ఐ థింక్ ఈ లెర్నింగ్స్ ఇప్పుడు అన్నీ నేర్చుకున్నాను, ఇది చేయకూడదని తెలుసుకున్నాను, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలిగా. సో నేనైతే హ్యాపీగా నేను వెళ్ళి రిలాక్స్ అవ్వచ్చు. కానీ నేను అట్లా చేయలేదు. ఐ సెడ్ ఓకే, అది ఆగదు కదా ప్రయాణం, బస్సు. సో మళ్ళా అదే బస్ స్పేస్లో ఇంకా ఏం కొత్తగా చేయొచ్చు అనే దాంట్లో నాకున్న నాలెడ్జ్ ఆ స్పేస్లో ఉంది. అదే నేను ఇప్పుడు వెళ్ళి డిఫెన్స్లో చేయాలంటే కొద్దిగా కష్టపడాలి, జీరో నుంచి మొదలు పెట్టాలి. వేరే ఫిన్టెక్లో అనుకోండి, మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేయాలి. సరే, ఫ్రెష్ బస్ గురించి నాకు ఇప్పుడు చెప్పండి. ఫ్రెష్ బస్ గురించి చెప్పండి. సో ఫ్రెష్ బస్ అనేది దీనికి కూడా ఒక స్టోరీ ఉందండి. అంటే 2016-17లో అసలు నేను ఎప్పుడు కూడా ఐ యూస్ టు కీప్ మై హొరైజన్, అంటే జస్ట్ కీప్ ఇట్ వెరీ వెరీ ఓపెన్. ఓకే, ఫ్లిక్స్ బస్ అనే కంపెనీ యూరోప్లో స్టార్ట్ అయింది. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు యూజ్ చేస్తున్న మోడల్ ఏంటి, ఎప్పుడు కూడా స్టడీ చేసేవాడిని. దాన్ని తీసుకొచ్చి ఇండియాలో ఫిట్ అవుతుందా లేదా, ఎప్పుడు పైకి ఉండేది అనమాట. 200% బిజినెస్ మోడల్స్ ఎట్లా జరుగుతున్నాయి యూరోప్లో, కానీ మనకి సంబంధం లేకపోయినా కానీ ఆ మార్కెట్తో. నాకు అసలు సంబంధం లేకపోయినా ఐ విల్ కీప్ మై యాంటెనాస్ ఓపెన్ ఫర్ ఎనీ ఇండస్ట్రీ. ఎనీ ఇండస్ట్రీ మీద నాకు కంపల్సరీగా నాకు అవగాహన ఉంటుంది. అలా ఓపెన్ చేశాను ఈవెన్ నౌ. సో ఎందుకంటే ఐ నీడ్ టు నో, నాకు తెలియాలనే ఒక తాపత్రయం, ఒక తపన. సో అలాగా నేను ఫ్లిక్స్ బస్సు మోడల్స్ చూస్తూ ఉన్నాను. చూసిన తర్వాత అది ఇండియాలో సెట్ అవుతుందా కాదా, ఇండియాలో కూడా ఆ డైరెక్షన్లో వెళ్తుందా లేదా అనేది ఒక అసెస్ చేసుకుంటూ ఉండేవాడిని. చేసుకుంటూ ఉన్నప్పుడు నేను ఆ ఆలోచన ప్రకారంగా బిగ్గెస్ట్ ప్రాబ్లం నేను అభిబస్ చేసేటప్పుడు కానివ్వండి, ఈ ఇండస్ట్రీలో ప్రాబ్లం ఏంటంటే 3,000 మంది ప్రైవేట్ ఆపరేటర్లు ఉన్నారు. ఫ్రాగ్మెంటెడ్, బాగా వెరీ వెరీ అన్ఆర్గనైజ్డ్, ఫ్రాగ్మెంటెడ్. 2 బస్సుల దగ్గర నుంచి బిగ్గెస్ట్ ఆపరేటర్స్ 550 బస్సులు. ఇండియా వైడ్ మొత్తం మీద ఒక నేషనల్ ఆపరేటర్ అంటే మీరు పేరు తీయలేరు. అంటే ఢిల్లీలో ఉన్నాడు, మళ్ళీ కేరళలో ఉన్నాడంటే ఎవరు లేరు. వెరీ రీజనల్ సెంట్రిక్. ఓకే, సౌత్లో వీళ్ళ, ఆంధ్రాలో వీళ్ళ, తెలంగాణలో వీళ్ళ, మహారాష్ట్రలో వీళ్ళ, ఢిల్లీలో వాళ్ళ, అలాగే ఉంది తప్ప ఎక్కడ నేషనల్గా లేదు. మీరు చూస్తే కూడా ఒక్కొక్క బస్సులో ఒక్కొక్క రకమైన బయట ఎక్స్టీరియర్ కలర్స్ ఉంటాయి. ఒకటే ఆపరేటర్, సీటులు రకరకాలు ఉంటాయి, డ్రైవర్లు యూనిఫామ్ వేసుకోరు, డ్రైవర్లు పిచ్చి లాంగ్వేజ్లో మాట్లాడుతూ ఉంటారు, బూతులు మాట్లాడుతూ ఉంటారు, లగేజ్ తీసుకోరు, లోపల బెటరు. ఒక సిస్టమ్, ఒక ఆర్గనైజ్డ్ వేగా ఉండదు. క్లెన్లీనెస్ అయితే వర్స్ట్. దుప్పట్లు కప్పు కొడుతుంటాయి, కట్టన్లు కంపు కొడుతుంటాయి, ఏసీలో వాటర్ లీక్ అవుతుంటుంది, అలా ఉండేది. ఇవన్నీ కూడా నాకు కాల్స్ వచ్చాయి. ఎట్లా మేము అవి బస్సులు టికెట్లు అమ్మేటప్పుడు రోజుకి 5,000 కాల్స్ వచ్చాయి. ఏమనంటే, అరే బాబు ఇట్లా వాడు ఇట్లా మాట్లాడాడు, బస్సు ఇక్కడ ఆపలేదు, బస్సు అసలు ఎప్పుడు వస్తుంది, లేకపోతే తీసుకెళ్ళి బయట ఎక్కడైనా హైవేలో దాబా మీద ఆపారు, వాళ్ళని తాగేస్తున్నారు. ఇలాంటి కంప్లైంట్స్, సివియర్ కంప్లైంట్స్ వచ్చాయి. మేము తీసుకెళ్ళి ఆపరేటర్లు చెప్పినా కూడా వాళ్ళు పెడసేవని పెట్టేవాళ్ళు తప్ప వాళ్ళు పెద్ద పట్టించుకునే వాళ్ళు కాదు. అంటే అది వాళ్ళకున్న పరిస్థితి ఏంటంటే డీజిల్ రేట్లు పెరిగిపోయినాయి. డీజిల్ రేట్లు పెరిగిపోయి
టికెట్ రేట్ పెంచలేకపోయారు. ఎందుకు పెంచలేకపోయారంటే ఆర్టీసీ అదే రూట్లో సబ్సిడైజ్ రేట్లకు తిప్పుతుంది. ఆర్టీసీ మ్యాండేట్ ఇస్ అందరికి పబ్లిక్ సర్వీస్ ఇవ్వాలి. సో ఆ సిచ్యువేషన్ ఏంటంటే డీజిల్ రేట్లు పెరిగినా ఆర్టీసీ రేట్లు పెంచడం లేదు. ఇంకా వీళ్ళు కూడా మార్జిన్ పెంచలేక ఆ మార్జిన్ మొత్తం వితిన్ మార్జిన్స్లో వాళ్ళు ప్లే చేయాలి కాబట్టి వాళ్ళకి అవకాశం లేకుండా పోయింది. అందరూ చేతులు ఎత్తేసారు. ఎక్స్పీరియన్స్ లాస్ట్, కంప్లీట్లీ లాస్ట్. సో నేను దాన్ని సాల్వ్ చేయాలంటే ఫ్లిక్స్బస్ లాంటి మోడల్ని క్రియేట్ చేయాలి ఇండియాలో. క్రియేట్ చేయాలనుకున్నప్పుడు ఏంటంటే ప్రాబ్లము, డీజిల్ ఈజ్ టేకింగ్ 55% ఆఫ్ ద కాస్ట్. ఒక బస్సు రన్ చేయాలంటే కిలోమీటర్ ఖర్చు అంటాం, ఎట్లా మెజర్ చేస్తారు? పర్ కిలోమీటర్ కాస్ట్ 40 రూపాయలు అవుతుంది ఒక డీజిల్ బస్ రన్ చేయాలంటే. మనకు వచ్చే ఆదాయం 80 రూపాయలు అనుకోండి, 40 రూపాయలు దానికే పోతుంది. నేను ఎంత టెక్నాలజీ చేసినా, ఎంత ఇన్నోవేషన్ చేసినా డీజిల్ నా కంట్రోల్లో లేదు. కాబట్టి మనం ఏం చేయలేము దీంట్లో. ఫ్లిక్స్బస్ మోడల్ ఇండియాలో వర్కౌట్ అవ్వదు అన్న ఉద్దేశంతో దాన్ని రీఇన్వెంట్ ఎట్లా చేయాలి అనేది యాజ్ అ సైడ్ నాకు యాంటీనాస్ ఎప్పుడు ఓపెన్ ఉంటాయి కానీ. సో ఎలక్ట్రిక్ బస్సులు అప్పుడే వచ్చాయి. ఎలక్ట్రిక్ బస్సులు ఆ బస్సులు వచ్చినప్పుడు నేను దాని మీద లాట్ ఆఫ్ స్టడీ చేశాను. BYD ఇండియాలో బస్సు మ్యానుఫ్యాక్చర్ చేయక ముందే నేను BYD వాళ్ళని కలిశాను. ఓకే, నేను BYD వాళ్ళని కలిసి వాళ్ళు మోనో రైల్స్ చైనాలో బస్సులు ట్రైన్స్ లారీస్ చేస్తూ ఉన్నారు, కార్లు చేస్తూ ఉన్నారు. నేను వాళ్ళని కలిసి వాళ్ళతో నేను డిస్కస్ చేసి వాళ్ళ ఇండియాలో ఫిట్ అవుద్దా లేదా మాట్లాడి అవన్నీ నేను అనలైజ్ చేసి ఆ కాన్స్టెంట్గా వాళ్ళతో రిలేషన్లో ఉండేవాడిని. సో 2019లో నేను ఈ ఫ్రెష్ బస్ ఐడియా విత్ ఈవీ బస్సెస్ 100% ఈవీ బస్సెస్ తో చేయాలి, అప్పుడు ఈ మోడల్ వర్కౌట్ అవుతుంది. లేదా డీజిల్తో ఎంత చేసిన ఇది వర్కౌట్ అవ్వదు. నేను కూడా అందరూ ఆపరేటర్ లాగా ఉంటానన్న ఉద్దేశంతో సో ఉన్న ఎగ్జిస్టింగ్ బస్సులో ఉన్న ఈ ఇందాక మీకు చెప్పాను కానీ సో కాల్డ్ ప్రాబ్లమ్స్ అవన్నీ కవర్ చేస్తూ ఈ ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలంటే ఆ కిలోమీటర్ రన్ అయ్యే కాస్ట్ తగ్గకపోతే నేను సేమ్ ఆపరేటర్ ఇచ్చే రేటు నా రేటు ఇంకా పెరిగిపోతుంది. సో ఈ ఎక్స్పీరియన్స్ అన్నీ పెట్టానంటే పెరగకుండా అదే రేట్లో బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి, నాకు మార్జిన్ మిగలాలంటే ఎలక్ట్రిక్ వెహికలే రైట్ అని నేను 2019లో డిసైడ్ అయ్యాను. 2019లో పేరు పెట్టాను ఫ్రెష్ బస్. పెట్టి కొంతవరకు కూడా నేను మనిద్దరం మాట్లాడుకున్నాం. బస్సులో డ్రైవర్స్కి కెమెరా పెట్టి వాళ్ళని ఎలా మానిటర్ చేయాలి, అంటే డ్రౌజినెస్ని ఎట్లా మానిటర్ చేయాలి, ఫెటిగ్ ఎట్లా మానిటర్ చేయాలి, ఆల్కహాల్ సెన్సర్ ఎట్లా వాళ్ళు ఆల్కహాల్ తాగినప్పుడు ఎలా చేయాలి, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకున్నాం 2019లో. కానీ కోవిడ్ వల్ల అది టేక్ ఆఫ్ అవ్వలేదు. సో 2022లో అప్పుడు మళ్ళా రైట్ టైం వచ్చింది దీనికి. నేను కూడా ఫుల్గా అవి బస్లోంచి నా రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ట్రాన్స్ఫర్ చేసి స్మూత్ ట్రాన్స్ఫర్ నేను 2022లో ఫ్రెష్ బస్ స్టార్ట్ చేద్దాం అనుకుని మళ్ళీ ఐడియా చెప్పాను. నేను ఇట్లా లిక్సిగోకి అట్లా చేద్దాం అంటే నువ్వేం పెడుతున్నావు, మాకు సంబంధం లేదు, ఇంకో డబ్బులు. బ్లైండ్లీ వాళ్ళని ట్రస్ట్ చేసి ఫస్ట్ చెక్ వాళ్ళు ఇచ్చారు. ఇట్లాంటి ఇన్వెస్టర్లు ఉండాలి. అంటే మనం ఆల్రెడీ ఎగ్జిక్యూట్ చేసాము, మన ట్రాన్స్పరెన్సీ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ కంప్లైన్స్. నేను ఎప్పుడు కూడా కంప్లైన్స్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ కంప్లైన్స్ ప్యాంకీ లేదు, ఎక్కడంతా ఓపెన్ ఎక్కడ కూడా క్లీన్ బుక్స్, ట్రాన్సాక్షన్స్ ఆర్ వెరీ వెరీ క్లీన్. ఎక్కడ కూడా నా పర్సనల్ అడ్వాంటేజ్, నా పర్సనల్ బెనిఫిట్ ఎక్కడ నేను తీసుకోలేదు. కంపెనీ ఫస్ట్, దెన్ ఎంప్లాయీస్ ఫస్ట్, దెన్ మీ. నాకు అదే సీక్వెన్స్. నేను ఈరోజు స్టార్ట్ చేసినా ఇంకా నెక్స్ట్ 10 స్టార్టప్స్ చేసినా కూడా దట్ ఈస్ మై సీక్వెన్స్. కంపెనీ ఫస్ట్, దెన్ ఎంప్లాయీస్, దెన్ మై సెల్ఫ్. సో నేను ఆల్రెడీ అదే ట్రస్ట్ నేను అవివర్స్లో కూడా ఎంప్లాయీస్ చెప్పాను, మీకు నేను 1 రూపీ తీసుకునే ముందు నేను మీకు ఫస్ట్ డబ్బులు ఇచ్చి మీకు షేర్స్ నేను ఇచ్చి దెన్ ఐ విల్ టేక్ ఎన్ ఎగ్జిట్. అదే సీక్వెన్స్ ఫాలో అయ్యాను. ఫెంటాస్టిక్ ఫిలాసఫీ. ఇది చాలా మన ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సిన ఫిలాసఫీ. ముందే వెళ్ళి ఓనర్ వెళ్ళి కార్లు రంగురంగులు కొనుక్కుని తిరగడం కాకుండా కష్టపడి పనిచేసే వాళ్ళకి వాళ్ళని చూసుకుని తర్వాత చివరికి తన స్వార్థానికి రావాలి. అంటే అప్పుడు కంపెనీని మనం బాగా చూసుకుంటే కంపెనీ మనల్ని చూసుకుంటాం, ఆటోమేటిక్. ఎంప్లాయీస్ని మనం బాగా చూసుకుంటే వాళ్ళు మనల్ని బాగా చూసుకుంటారు. వాళ్ళంతా అలా వదిలేసి ఇప్పుడు చాలామంది సొంతంగా ఫస్ట్ వాళ్ళు సెల్ఫ్ చూసుకుంటున్నారు. ముందు మనం కార్లు కొనుక్కుందాం, మనం ఇల్లు కొనుక్కుందాం, మనం మంచి ఫ్యాన్సీ డ్రెస్లు వేసుకుందాం, బ్రాండెడ్ వేసుకుందాం అని ఉంటున్నారు. అది కరెక్ట్ కాదని నేను అంటాను. అది కొన్ని ఇండస్ట్రీస్లో పని చేస్తుందేమో, కానీ అన్ని ఇండస్ట్రీస్లో స్టార్టప్స్లో అయితే అసలు పనే చేయదండి.
ఇర్రెస్పెక్టివ్ అది కాపోయినా సుధాకర్ ఒక ఫిలాసఫీ కింద ఎథికల్ కాదు అది. అవును. అది కరెక్ట్ కాదు. మళ్ళీ ఫ్రెష్ బస్కి వస్తే ఇప్పుడు ఎన్ని బస్సులు ఉన్నాయి, స్కేల్ ఏంటి, మనం ఇప్పుడు ఒక నేషనల్ బ్రాండ్ కింద ఎలా మారుతున్నాం? సో నేను చెప్పినట్టుగా 2022లో ఫస్ట్ చెక్ ఇక్సిగో పెట్టుబడి పెట్టింది. 16 కోట్లు వాళ్ళు పెట్టుబడి పెట్టారు ఫస్ట్ చెక్ నేను చెప్పగానే. తర్వాత దాంతో మేము ఒక 20 బస్సెస్ లీజ్కి తీసుకున్నాము. ఇవన్నీ కూడా మెగా బస్సెస్ ఒలెక్ట్రా కంపెనీ తీసుకుని లీజ్కి తీసుకొని 4 ఛార్జింగ్ స్టేషన్లు పెట్టాం. బెంగళూరులో ఒకటి, తిరుపతిలో ఒకటి. సో బెంగళూరు తిరుపతి రూట్ ఒక 10 బస్సెస్, హైదరాబాద్లో ఒకటి, విజయవాడలో ఒకటి, ఇక్కడ ఈ రూట్లో 10 బస్సెస్. ఈ 20 బస్సెస్ మేము లాస్ట్ ఇయర్ ఎగ్జాక్ట్లీ 1 year బ్యాక్ మేము లాంచ్ చేసాం. జూలై 2023 రోజు లాంచ్ చేసాం. సో దాంతోపాటు ఆ 16 కోట్లతో పాటు తర్వాత మళ్ళీ నేను ఒక 7 కోట్లు రైజ్ చేశాను ఫ్రమ్ ఏంజల్ ఇన్వెస్టర్స్. మంచోళ్ళని చూసావు కదా ఈసారైనా కానీ. ఇంకా ఒక్కసారి పప్పులో కాలేసి అంత బ్లండర్స్ చేసినాక ఈసారి అలాంటి మిస్టేక్ చేయొద్దు కదండి. సో అందుకని ఐ వెంట్ టు క్రెడ్. మీరు అందరూ తెలుసు కునాల్ షా హ్యాస్ ఇన్వెస్టెడ్ ఇన్ అవర్ కంపెనీ. అండ్ దీపక్ గర్గ్, రివిగో, he's a logistics ఇండియాలో బిగ్గెస్ట్ లాజిస్టిక్స్ కదా. ఇట్స్ కాల్డ్ మన రిలే లాజిస్టిక్స్ అంటారు. సో ఒక ట్రక్ ఒకళ్ళ దగ్గర తీసుకెళ్ళగానే క్యాప్టెన్ ఇంకొక ట్రక్ తీసుకుని వెళ్తూ ఉంటాడు. సో అలా హీ హాస్ డన్ అన్ ఎక్సలెంట్ లాజిస్టిక్స్ కంపెనీ. తన ఇన్పుట్స్ తను చాలా వాల్యుబుల్ అని చెప్పేసి ఈసారి డబ్బులు కదండి, డబ్బులతో పాటు నాకు ఇన్పుట్ ఇచ్చేవాళ్ళే నాకు కావాలి. డబ్బులు వెనకాల మనిషి ఎలా ఉన్నాడు, మనస్తత్వం ఎలా ఉంది చూసి తీసుకున్నాను. నాలెడ్జ్, వాల్యూ ఇవన్నీ యాడ్ చేసే వాళ్ళని నేను తీసుకున్నాను. దెన్ డార్విన్ బాక్స్ ఫౌండర్స్ సో జయంత్, రోహిత్ అండ్ చైతన్య, వాళ్ళ ముగ్గురు కూడా లోకల్ గ్యాంగ్. సో హైదరాబాద్స్ యూనికార్న్, అవర్ యూనికార్న్. సో వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు. అలా ఢిల్లీలో ఇంకొక రివర్ వాక్ హోల్డింగ్స్ అని, టీవీఎస్ ఫ్యామిలీ. సో హూ ఎవర్ కెన్ యాడ్ వాల్యూ ఫర్ మీ, అంటే ఎవరైతే వాల్యూ యాడ్ చేయగలరో వాళ్ళ దగ్గర నేను మనీ తీసుకొని సో అది రౌండ్ క్లోజ్ చేశాను. సో క్లోజ్ చేసి ఆ 20 బస్సెస్ ఇన్ 2 రూట్స్లో రన్ అవుతున్నాయి. కరెంట్లీ వితిన్ 6 months వీఆర్ ఆపరేషనలీ బ్రేక్ ఈవెన్. ఆల్రెడీ ఆపరేషనలీ బ్రేక్ ఈవెన్. అంటే కార్పొరేట్ ఖర్చులు రావు, బట్ వీఆర్ ఎర్నింగ్ అవర్ fuel cost, which is power cost, our captains, our lease amounts, our maintenance, our toll, everything is recovered. సో ఇది స్టార్ట్అప్ లా కాకుండా మంచి బిజినెస్ లా నడుస్తుంది గట్టిగా మాట్లాడితే. అంటే ఈసారి అలాగే చేయాలని డిసైడ్ అయ్యాను. అండ్ వాస్తవం చెప్పాలంటే ఇండియాలో 1,00,000 బస్సులు ఉన్నాయి. 1,00,000 బస్సులకి టికెట్లు అవి బస్సులు అమ్మేవాడిని. రోజుకి 50,000 టికెట్లు అమ్మేవాడిని. 50,000 టికెట్ నేను ఏ రోజు ఎగ్జిట్ అయినా ఆ రోజుకి 50,000 టికెట్స్ ఉన్నాయి పర్ డే. ఆ 50,000 టికెట్స్ అంటే దగ్గర రోజుకి 50 ప్యాసింజర్లు వేసుకున్న ఒక్కొక్క బస్కి 1000 బస్సులు టికెట్లు అమ్మేవాడిని. ఇక్కడ సింపుల్ ఫండమెంటల్ గోల్ ఆఫ్ ఫ్రెష్ బస్ ఇస్ దట్ 1 lakhలో 1% ఇస్ 1000 బస్సులు. అవును, నేను 1000 బస్సులు ఫ్రెష్ బస్వి విత్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ I don't say comfort, experience, safe and great experience ఉండాలండి. అంటే మనం బస్సు స్టాప్ దగ్గర ఎక్కిన దగ్గర నుంచి ఇంకొక స్టెప్ వెనక్కి మీరు టికెట్ బుక్ చేసుకున్న దగ్గర నుంచి బస్ స్టాప్ ఎత్తుక్కుని వచ్చి ఎక్కిన తర్వాత ఆ తర్వాత మీ ప్రయాణం జరిగిన తర్వాత ప్రయాణంలో ఉన్న కంఫర్ట్, దిగిన తర్వాత దిగే దగ్గర ఇది మొత్తం ఎండ్ టు ఎండ్ చూసుకుంటే బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటారు మీరు. 200%. అంటే మేమేం చేసాము, నేను ఒక క్యాప్టెన్ హైర్ చేసాను. నేను డ్రైవర్ అని నేను పిలవను, క్యాప్టెన్. మా దగ్గర ఉన్న వాళ్ళందరూ క్యాప్టెన్స్. ఓకే. ఇవాళ ఒక డ్రైవర్ కమ్యూనిటీ అంటే అందరు ఏదో చిన్న చూపు చూస్తారు. లేదు, దేర్ ఆర్ క్యాప్టెన్స్. సో దే ఆర్ నాట్ లెస్ దెన్ అ క్యాప్టెన్. సో వాళ్ళందరినీ హైర్ చేసుకునేటప్పుడు ఏంటంటే ఫిక్స్డ్ సాలరీ ప్లస్ ఇన్సెంటివ్స్. I pay them the highest level, 2x of the market right now. అవునా? 2x of the market. ఎందుకు అని అంటే నాట్ ఓన్లీ ద 2x, ఐ వుడ్ సే మనీ ఒకటే కాదండి. ఏంటంటే వీళ్ళు ఎక్కడైతే ఇప్పుడు హైదరాబాద్ టు బెంగళూరు వెళ్ళినప్పుడు రెగ్యులర్ బస్సు ఆపరేటర్స్లు కానీ ఎక్కడైనా రెగ్యులర్గా హైదరాబాద్లో స్టార్ట్ అవగానే బెంగళూరుకి వెళ్తే బెంగళూరులో పాపం వాళ్ళు బస్సులో కింద డిక్కీలో పడుకుంటారు. అవును.
రాత్రంతా డ్రైవ్ చేసి కింద డిక్కీలో పడుకుంటారు, రోడ్డు మీద స్నానం చేస్తారు, అండ్ దెన్ మళ్ళీ స్టార్ట్ అవుతారు రిటర్న్. అది ఎంత స్ట్రెస్ అంటే అంత స్ట్రెస్. అవును. సో అక్కడ ఆ చిన్న ఎలిమెంట్ దగ్గర నుంచి ప్రతి ఒక్క ఛార్జింగ్ స్టేషన్లో మేము బంక్ బెడ్స్, ఏసీ బంక్ బెడ్స్ ఫర్ దెమ్ టు స్లీప్. వాళ్ళు 2 గంటలు పడుకునేవాడు, 4 గంటలు పడుకునేవాడు, 6 గంటలు పడుకునేవాడు, బేస్డ్ ఆన్ ద షెడ్యూల్. వాళ్ళకి ఎనఫ్ రెస్ట్ ఇవ్వాలి, అండ్ వాళ్ళకి ప్రాపర్ వాష్రూమ్స్, ఎవ్రీథింగ్ ఇస్ 5-star. మనుషుల్లాగా ట్రీట్ చేయాలి మనం 200%. సో యాజ్ ఐ సైడ్, నేను చెప్పాను కదా, ఫస్ట్ కంపెనీ, తర్వాత పీపుల్, తర్వాత మై సెల్ఫ్. సో నేను అలాగా ప్రతి ఒక్కరికి, ఈవెన్ చలికాలంలో గీజర్స్ అంటే కూడా మేము హాట్ వాటర్ ఇస్ దేర్. సో అంటే కైండ్ ఆఫ్ వే వి గో టు ద ఎక్స్టెంట్ ఆఫ్ టు టేకింగ్ కేర్ ఆఫ్ ద పీపుల్. సో దట్స్ వాట్ వీ డూ. ఆ తర్వాత బస్ ఎక్కిన దగ్గరనే వాళ్ళందరూ యూనిఫామ్, ట్రైన్, ఎటికేట్ ట్రైన్, అండ్ 2 captains ఉంటారు, నాట్ 1 captain, 2 captains ఇన్ ఎవ్రీ బస్. అండ్ దెన్ ఎక్కిన దగ్గర నుంచి లగేజ్ తీసుకోవడం దగ్గర నుంచి, మీరు ఎక్కిన తర్వాత వీ హ్యావ్ ప్రొవైడెడ్ స్నాక్ బాక్స్. మేము ప్రతి బస్లో ఇదొక స్నాక్ బాక్స్. ఏముంటాయి లోపల? దీని లోపల పీనట్స్, బిస్కెట్ ప్యాకెట్, జ్యూస్, వెట్ వైప్, వాటర్ బాటిల్. సో జర్నీకి సరిపడా ఉంటాయి దాంట్లో. అండ్ నాట్ జస్ట్ ద జర్నీకి సరిపడే కాదండి, సో ఎక్కిన తర్వాత ఆ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఇస్తాయి. దాని తర్వాత మేము తీసుకెళ్ళి ఒక మిడ్ పాయింట్లో ఎక్కడ జస్ట్ ఫర్ దెమ్ టు రిలాక్స్, స్ట్రెచ్ దేర్ లెగ్స్, యూజ్ ద వాష్రూమ్. ఇప్పుడు హైదరాబాద్ టు విజయవాడ రూట్లో అంటే మేము రాజుగారి తోటలో ఆపుతాం. ఓకే. రాజుగారి తోట వన్ ఆఫ్ ద బెస్ట్ రెస్టారెంట్ ఆన్ ద హైవే. సో వాళ్ళ దగ్గర ఆపి అక్కడ దే కెన్ యూస్ ద రెస్ట్ రూమ్స్, దే కెన్, ఇఫ్ దే వాంట్ టు బై ఎనీథింగ్ వాళ్ళు కొనుక్కోవచ్చు. సో అట్లా మంచి స్టాప్స్ కూడా ఆపాలి. ఇందాక మీకు చెప్పాను, దాబాలు ఆపుతారు. ఎక్కడైతే డ్రైవర్స్కో కిక్ బ్యాక్స్ వస్తాయి, వాళ్ళ కమిషన్ ఇస్తేనో మందు పోస్తేనో ఆపుతారు. అలా కాదు, మై డెసిగ్నేటెడ్ స్టాప్ ఇస్ దిస్. డ్రైవర్స్ కూడా ఫ్రీ మీల్, our captains will have a free meal. సో అలాగా వీ హ్యావ్ డిజైన్ ఎవ్రీ బిట్ ఆఫ్ దర్ జర్నీ. అలాగా బుకింగ్ ఎక్స్పీరియన్స్ దగ్గర నుంచి, మధ్యలో ఎక్కడ ఆగే దగ్గర నుంచి, బోర్డింగ్ పాయింట్ దగ్గర నుంచి, ఎవ్రీథింగ్ అంటిల్ హీ డ్రాపింగ్ పాయింట్ వరకు. పోస్ట్ డ్రాపింగ్ పాయింట్ ఫీడ్బ్యాక్, దెర్ ఈస్ అ హ్యూజ్ కాల్ సెంటర్ హియర్ టు కాల్ దెమ్ అండ్ ఆస్క్ ఫర్ దేర్ ఎక్స్పీరియన్స్. అట్లీస్ట్ 25% ఆఫ్ ద ప్యాసింజర్స్ ట్రావెల్డ్ ఆర్ కాల్డ్ అండ్ ఆస్క్ దేర్ ఫీడ్బ్యాక్. ఏంటి ప్రాబ్లం ఏంటి, ఇంకా ఎలా మేము ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో దట్ సైకిల్ ఈజ్ వెరీ వెరీ క్రూషియల్. మేము అవన్నీ ఫాలో అవుతున్నాం, అవన్నీ చేస్తున్నాం. ఫ్రెష్ బస్ మనం అప్పుడు ఫస్ట్ వర్షన్ ఫ్రెష్ బస్ డిజైన్ చేసినప్పుడు, అప్పుడు పీడబ్ల్యూసీలో ఉన్నప్పుడు అఫీషియల్గా ఎంగేజ్మెంట్ చేశాను మీతో. బస్ ఎంట్రీ దగ్గర నుంచి ఆల్కహాల్ చెక్ వరకు, డ్రైవింగ్ బిహేవియరు, ఏసీ కంట్రోలు, ప్యాసింజర్కి మీడియా కన్జంప్షన్కి లోకల్ నెట్ఫ్లిక్స్ కానీ, అమెజాన్ ప్రైమ్ కానీ ఇవ్వటం, ఇట్లా రకరకాలు మొత్తం అంతా డిజైన్ చేసాం. ఆన్ బోర్డ్ కంప్యూటర్ వరకు మనం డిజైన్ చేసాం. దాంట్లో ఈ మధ్యలో మనం ఎప్పుడు దాని మీద మాట్లాడలేదు. దాంట్లో ఎన్ని ముక్కలు మీరు కాపీ కొట్టారు నాయి, ఎన్ని ముక్కలు వదిలేశారు? అంటే మీరు డిజైన్లో మీరు మాస్టర్ అవ్వగానే ఐడియా అయితే నేనే ఇచ్చాను. సో క్రెడిట్ ఇచ్చేవాళ్ళే లేరు ప్రపంచంలో. మరి అంటే చేశారు మీరు, అది అవన్నీ కలిపి క్లబ్ చేయడం కూడా అంత సామాన్యమైన విషయం కాదు, చేశారు. కానీ ఇప్పుడు ఏంటంటే మేము రైట్ నా అవన్నీ కెమెరాస్ ఉన్నాయి, ఆల్కహాల్ సెన్సర్ ఉంది, గుడ్, టెంపరేచర్ కంట్రోల్ ఉంది, హెపా ఫిల్టర్ కానివ్వండి. హెపా ఫిల్టర్ అంటే ఎయిర్ కండిషనర్లో పెడతారు, మైక్రో పార్టికల్స్. అంటే ఎస్పెషలీ దీస్ మైక్రో డస్ట్ పార్టికల్స్ ఇవన్నీ కూడా ఫిల్టర్ చేస్తుంది. సో జస్ట్ మోర్ ఎయిర్ క్వాలిటీ, ఇట్స్ లైక్ అ మినీ ఎయిర్ ప్యూరిఫైయర్ అనుకోండి. సో ఇవన్నీ కూడా పెట్టాం. పెట్టి వీఆర్ గివింగ్ ఆల్ దోస్ ఫెసిలిటీస్, ఎక్స్పీరియన్స్ ఎట్ అ ప్రైస్ విచ్ ఇస్ సేమ్ యాజ్ డీజిల్ బస్. ఏం డిఫరెన్స్ లేదు మీకు? ఏమీ డిఫరెన్స్ లేదు. మీరు సేమ్ ప్రైస్కి ఎలా ఇస్తున్నారు మీరు? సో సేమ్ ప్రైస్కి ఎట్లా అంటే ఇప్పుడు 2x కాస్ట్ అండి. బస్ వైజ్ చూసుకుంటే ఇది క్యాపిటల్ మీకు చాలా ఎక్కువ పడుతుంది. తర్వాత దీంతో పాటు రెగ్యులర్ పెట్రోల్ బంక్స్ లాగా నేను ఏ పెట్రోల్ బంక్లో లాగా కాదు కదా, నేనే ఛార్జింగ్ స్టేషన్ సెటప్ చేయాలి. 2 సైడ్లు ఛార్జింగ్ స్టేషన్ సెటప్ చేశాను. అంటే మీరు రేంజ్ ఎంత ఉంటుంది? రేంజ్ మధ్యలో బైఫర్కేట్ చేస్తారా? రేంజ్ ఎంత బస్సు ఉంది? ఇది ఏంటంటే 422 కిలోవాట్ బ్యాటరీ అండి, BYD బ్యాటరీ /CATL బ్యాటరీస్, వరల్డ్స్ #1 బ్యాటరీస్. సో ఈ సింగిల్ ఛార్జ్లో
350 to 370 కిలోమీటర్స్ వెళ్తుంది విత్ 20% ఛార్జ్ లెఫ్ట్ ఓవర్ సేఫ్టీ కోసం లేదా ఫుల్గా నడిపిస్తే 400 వెళ్తుంది. ఓకే. సో సేఫ్టీ కోసం 20% పెట్టుకున్నా కూడా 370 కిలోమీటర్స్ వరకు వెళ్తుంది. అంటే అది కూడా ఏంటంటే మీకు ఆల్టిట్యూడ్ తగ్గే కొద్ది హైదరాబాద్ టు విజయవాడ వెళ్ళే కొద్ది కొంతమంది కిందకి దిగుతాం కాబట్టి ఛార్జ్ తక్కువ కన్జ్యూమ్ చేస్తుంది. పైకి ఎక్కాలంటే కొంచెం ఛార్జ్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంది. అలా కొన్ని పారామీటర్స్ బట్టి బట్ యావరేజ్గా తీసుకుంటే 350 to 370 కిలోమీటర్స్ వస్తుంది. అది రేంజ్ వస్తుంది. కానీ మధ్యలో కూడా మేము ఒక చిన్న రాజుగారి తోట దగ్గర వాళ్ళ లోపు టాయిలెట్ యూస్ చేసుకునేటప్పుడు రెస్ట్ రూమ్ యూజ్ చేసుకునేటప్పటికి మేము కొద్దిగా 20 minutes ఛార్జ్ చేసుకుంటాం. టాప్అప్ చేస్తారు. టాప్అప్ చేస్తే ఒక 100 kilometers ఎక్స్ట్రా వస్తుంది. ఓకే. దీస్ ఆర్ ఆల్ ఫాస్ట్ ఛార్జెస్. 240 kilowatt ఛార్జెస్ ఇవి. అంటే పెద్ద లైన్స్ వేయించారు మీరు అక్కడ? సో బిగ్ లైన్స్ వేయించాం. ఇట్స్ లాట్ ఆఫ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేసాం ఫర్ ఛార్జింగ్ స్టేషన్ అంటే మిడ్ పాయింట్ ఆల్సో. సో ఇవన్నీ చేసాము. ఇవన్నీ ఏంటంటే అండి మాకు ఇనీషియల్గా చాలా పెట్టుబడి ఎక్కువ ఉంటుంది, కానీ లాంగ్ రన్లో ఇవన్నీ యాడ్ అవుతాయి కాబట్టి ఒక స్కేల్ వచ్చిన తర్వాత మాకు ప్రాఫిటబిలిటీ ఉంటుంది. అప్పుడు దాకా వీ హ్యావ్ టు బేర్ ద లాస్. బట్ అయినా కూడా ఫండమెంటలీ యాజ్ అ సైడ్ వీ వాంట్ టు గివ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అట్ అ ప్రైస్ విచ్ ఇస్ వెరీ ఈక్వల్ టు డీజిల్ ప్రైస్. అంటే నాది రేట్ ఎక్కువ, నాది ఎక్కువ ప్రైస్, నేను కంఫర్ట్ ఇస్తాను అని అంటే జనాలు ఎక్కరు. సో కాబట్టి ఇనీషియల్గా కొంతవరకు మేము లాస్ తీసుకొని బట్ వీ విల్ రన్. సో ఇది ఇంత మంచి కాన్సెప్ట్ అయితే సుధాకర్, దేనికుంటే కష్టాలు దానికి ఉంటాయి. మన ఇండియన్స్ ఎప్పుడు స్పెషల్గా మనం తెలుగు వాళ్ళం పక్కనోడు సుధాకర్ పెట్టా అంటే నేను కూడా పెడతాను సేమ్ టు సేమ్, నాకు కూడా అట్లా కొద్దిగా దొరదుంటుంది. అవును. కాంపిటీషన్ రాలేదా కాపీ టెంప్లెట్స్? అంటే వస్తారండి, నాకు తెలిసి రాకుండా ఉండరు. కానీ నేను ఒక సింపుల్గా ఓకే హైదరాబాద్ టు విజయవాడ బస్ వేసాను, ఒక బస్సు ఆపరేటర్ లాగా ఉన్నానంటే చాలామంది వస్తారు. నేను దిస్ హ్యాస్ టు బీ అ టెక్నాలజీ డ్రివెన్, ఒక టెక్నాలజీ లేయర్ని వీఆర్ క్రియేటింగ్. ఏ రోజు ఫేర్ ఎంత ఉండాలి, ఎస్ నేను ఇప్పుడు మీకు ఫేర్ చూస్తే 400 ఉంటుంది, తర్వాత 1500 ఉంటుంది. మంగళవారం తక్కువ ఉంటుంది, మన వాళ్ళు మంగళవారం ట్రావెల్ చేయరు కాబట్టి వీకెండ్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అలాగే కాకుండా అదొకటి. తర్వాత హైదరాబాద్ టు విజయవాడ టు హైదరాబాద్ ఎందుకు రావాలి బస్సు? మీరు ఫ్లైట్స్ చూస్తే అది ఢిల్లీ నుంచి హైదరాబాద్ వస్తుంది, హైదరాబాద్ నుంచి చెన్నై పోతుంది. సో అలాగా నేనేం చేస్తున్నానంటే హైదరాబాద్ టు విజయవాడ వస్తుంది, విజయవాడ నుంచి రేపు తిరుపతి వెళ్ళొచ్చు లేదా వైజాగ్ వెళ్ళొచ్చు. సో డిమాండ్ని బట్టి బస్సు రూట్ అలాగా డివైడ్ అవుతుంది. అప్పుడు మీరు రేంజ్ స్వీట్ స్పాట్ కూడా చూసుకోవాలి కదా అప్పుడు. సో ఇవన్నీ మేము క్యాలిక్యులేట్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసుకుంటూ ఇవన్నీ టెక్నాలజీగా చేయాలి కాబట్టి ఇది మేము చేస్తున్నాము. సో దీనికి ఏంటంటే ఒకటి ఫస్ట్ టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్ ఉన్న మైండ్ సెట్ కావాలి ఫస్ట్, అలాంటి డేటా కూడా కావాలి నా దగ్గర. అవంతా నేను ఫస్ట్ నుంచి ఒక 5 ఏళ్ళ నుంచి నేను ట్రై చేసుకుంటూ అవన్నీ వస్తున్నాను కాబట్టి అంత ఈజీగా కాపీ కొట్టడం కష్టం. బట్ అయినా కూడా కొంతమంది రావచ్చు, ఓకే ట్రై చేయొచ్చు, చేతులు కాల్చుకోవచ్చు. దెర్ ఈస్ వన్ కంపెనీ న్యూగో అనే కంపెనీ ఉంది, వాళ్ళు ట్రై చేస్తున్నారు. బట్ వాళ్ళ ఎక్స్పీరియన్స్కి నా ఎక్స్పీరియన్స్కి సంబంధం లేదు. ఇట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో మీరు చూస్తే కూడా నాది ట్రావెల్ ప్లాట్ఫామ్స్లో రేటింగ్ విల్ బి 4.6, 4.7, 4.8 out of 5. వాళ్ళది 3.7, 3.8 అలా వేరే లీగ్ అసలు. సో వీ డిసైడెడ్ దట్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ కాంప్రమైజ్ అవ్వద్దు. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ విచ్ వీ హ్యావ్ పుట్ ఇన్. సో టెక్నాలజీ తోటి హౌ డు ఐ బ్రేక్ ఈవెన్ అండ్ ఎక్స్పీరియన్స్ అట్ ద సేమ్ టైం. సో అట్లా ఇవన్నీ ఇట్స్ ఆల్ పుట్ టుగెదర్. ఇట్స్ నాట్ జస్ట్ వన్ ఫ్రమ్ పాయింట్ ఏ టు పాయింట్ బి రన్ అ బస్, అలాగైతే కాదండి. సో ఇప్పుడు ఫ్రెష్ బస్సును మనం భారతదేశం మొత్తం స్ప్రెడ్ అవుతూ ఒక నేషనల్ ప్రొవైడర్ కింద ఎప్పుడు చూస్తాం. దానికోసం మీకు ఫండింగ్ ఎంత కావాలి? నేను ఇస్తాను అనట్లేదు, చెప్పండి మాకు. మీరు ఇచ్చిన తీసుకుంటాము, మీకు మంచి ప్రొఫైల్ ఉంది కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. ఇప్పుడు రైట్ నో మేము పెట్టుబడుల కోసం చూస్తున్నాము. లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసాము. ఆల్మోస్ట్ మేము దగ్గర ఒక 87.5 crores మాకు కమిట్మెంట్స్ వచ్చాయి. సో అవి యూజ్ చేసుకొని మేము రైట్ నో పాన్ ఇండియా ఆపరేషన్స్ తీసుకెళ్దామని. ఇప్పుడున్న ఈ 2 routes 15 routes బై December 2025.
సో స్టెప్పింగ్ మీరు తెలుగు రాష్ట్రాల నుంచి బయటకు వెళ్తున్నారనమాట. అంటే రేపు సూన్గా విజయవాడ టు విశాఖపట్నం స్టార్ట్ చేస్తున్నాము. విజయవాడ టు తిరుపతి, ఆల్రెడీ హైదరాబాద్ టు విజయవాడ ఉన్నాయి. ఇంకా బస్సులు పెంచుతాం. అండ్ తర్వాత ఈ బెంగళూరు టు తిరుపతి ఉన్నాయి, బెంగళూరు టు చెన్నై, బెంగళూరు టు కోయంబత్తూర్, అలాగే చెన్నై ట్రిచి, కోయంబత్తూర్ ట్రిచి, తర్వాత విల్ మూవ్ టు ఢిల్లీ, ఢిల్లీ దెహ్రాదూన్, ఢిల్లీ జైపూర్, ఢిల్లీ ఆగ్రా. సో ఈ ఫండింగ్ రౌండ్లోనే ఈ ఎక్స్పాన్షన్ అంతా మీకు చేస్తాం మేము 15. అండ్ దెన్ ముంబై సూరత్, ముంబై పూణే, సూరత్ అహ్మదాబాద్ ప్లాన్ చేస్తాం. మీ ఫండింగ్కి ఏమైనా క్లోజింగ్ డేట్ ఉందా మీకు దగ్గరలో, మీరు చెప్పగలిగింది ఏమన్నా? ఆల్రెడీ ఫండింగ్ వచ్చిందండి. సో 2 ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ వాళ్ళు అండ్ ఒక డొమెస్టిక్ ఇన్వెస్టర్. ఒకళ్ళు మనీ మొబిలిటీ అని న్యూయార్క్ బేస్డ్ కంపెనీ, వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు. షెల్ వెంచర్స్, మీరంతా చూస్తున్నారు, షెల్ పెట్రోల్, డచ్ షెల్ వెంచర్స్. సో మీ డచ్ షెల్ వెంచర్స్ వాళ్ళు. అండ్ తర్వాత రివర్ వాక్ హోల్డింగ్స్, ఎవరైతే పోయినసారి పెట్టుబడి పెట్టారో వాళ్ళు మళ్ళీ వాళ్ళు కాన్ఫిడెన్స్ ఉండి బాగుందని వాళ్ళు మళ్ళీ పెట్టుబడి పెట్టారు. అలా మొత్తం ముగ్గురు కలిపి 87.5 crores పెట్టుబడి పెట్టారు. సో సుధాకర్, ఇప్పుడు దాకా మనం మాట్లాడిందంట ఇంటే దశాబ్దం పాటు, దశాబ్దం పై చిలుకు ఈ యాత్ర మీరు చూస్తే చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. నాకు ఎప్పటి నుంచో మీరు తెలిసిన, అందుకోసం అనట్లేదు, జెన్యున్గా ఏదైతే అనుకున్నారో దాన్ని పట్టు వదలకుండా అమ్మా నాన్నని పీడించైనా తాతని పీడించైనా సాధించే వ్యక్తి. అది ఎట్లా నిరూపించారు మీరు? ఈవెన్ మీరు 2వ వెంచర్ ఫ్రెష్ వాష్లోకి వచ్చిన తర్వాత కూడా మీ మీద నమ్మకం ఉన్న ఇన్వెస్టర్లు వచ్చి, బాబు ఇదిగో తీసుకో చెక్కు, నీ మీద నమ్మకం ఉంది నాకు. దట్ ప్రూవ్స్ ఆ వాల్యూసు ఎథిక్స్ పెట్టి నడుచుకున్న వ్యక్తికి డబ్బు అదే మంచిగా వస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మీరేంటి ఇప్పుడు ఒక మన తెలుగు ఇలాన్ మస్క్ కాదు భారతీయ ఇలాన్ మస్క్ అవుదాం అనుకుంటున్నారా? లేకపోతే ఒక బస్సెస్కి ఇండిగో లాగా ఒక హబ్ అండ్ స్పోక్ కింద ఇండియాని మొత్తం మ్యాప్ చేసి కవర్ చేసేసి, తర్వాత సార్క్ కంట్రీస్కి, బంగ్లాదేశ్కి, గాడ్ విల్లింగ్ ఈవెన్ టు పాకిస్తాన్, వేర్ నాట్, అట్లా బస్సులని పంపించేద్దాం అనుకుంటున్నారా ఏంటి? అంటే ఎలాన్ మస్క్ అనేది చాలా పెద్ద వర్డ్ అండి. ఐ థింక్ తను అంటే మనం ఒక ఎక్స్ అయితే ఆయన 10xలో ఉన్నారు ఆయన. ఈ హోల్ ఎలక్ట్రిక్ రెవల్యూషన్కి నాంది పలిగిందంటే టెస్లా అని చెప్పుకోవచ్చు మనం. బట్ కానీ ఇలాన్ మస్క్ ఏంటంటే ఆయన మ్యానుఫ్యాక్చరింగ్ తయారు చేయడంలో బిజీగా ఉన్నారు. అట్లాగే మనం కూడా ఐ థింక్ నేను మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ వెళ్ళదలుచుకోలేదండి. అంటే ఇవాళ ఎలక్ట్రిక్ ఉండొచ్చు, రేపొద్దున హైడ్రోజన్ కావచ్చు, లేకపోతే సోడియం కావచ్చు, NaCl బ్యాటరీస్ కావచ్చు. మేము ఏదైనా సరే విచ్ ఈజ్ గ్రీన్ రెవల్యూషన్, నాట్ గోయింగ్ బ్యాక్ టు ద ఓల్డ్ ఫ్యూయల్స్. గ్రీన్ రెవల్యూషన్ని ఏదైతే ముందుకెళ్తుందో ఆ టెక్నాలజీ మేము అడాప్ట్ చేసుకుంటాం. రేపొద్దున వోల్వో కానివ్వండి, టాటా కానివ్వండి, అశోక్ లేలాండ్ కానివ్వండి, ఎవరు ఈ బస్సు మ్యానుఫ్యాక్చరింగ్ ఇంకా లేటెస్ట్ టెక్నాలజీ వస్తే ఆ బస్సెస్ని మేము యూజ్ చేసుకొని ఎకనామిక్స్ వర్క్ అయ్యి గ్రీన్ రెవల్యూషన్ మ్యాచ్ అయ్యి అయితే వాటిని యూజ్ చేసుకుంటాం. మీరు అన్నారు చూడండి, ఇండిగో వుడ్ బి ఎ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఎందుకు అంటే వాళ్ళు కూడా చాలా ఎయిర్లైన్స్ స్ట్రగుల్ అయినాయి. వాళ్ళు కన్సిస్టెంట్గా ఒకటే మైండ్ సెట్ ఆఫ్ ఆన్ టైమ్ పర్ఫార్మెన్స్ అనే నినాదం తీసుకున్నారు. అండ్ ఫ్యూ హబ్ అండ్ స్పోక్ మోడల్లో సో ఒక బిజినెస్ మోడల్ తయారు చేసి వాళ్ళు కూడా ఎయిర్క్రాఫ్ట్ లీజింగ్, అందరూ ఎయిర్క్రాఫ్ట్ లీజింగ్ చేస్తారనుకో, వాళ్ళు ఇంకో డిఫరెంట్ వేలో చేశారు. అలాగే యాజ్ ఎ సెడ్ కన్వెన్షనల్ బిజినెస్ ఇన్ అన్ అన్కన్వెన్షనల్ థాట్లో వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళు సక్సెస్ అయ్యారు. అలాగే మేము కూడా యాజ్ అ సెడ్, నాకు ఇనీషియల్ ప్లాన్స్ ఇండియాలో నేషనల్ ఆపరేటర్ అవ్వాలి. ఒక 2 yearsలో ఇండియాస్ బిగ్గెస్ట్ ఆపరేటర్ అవ్వాలి. యాజ్ అ సెడ్ ఇందాక 550 బస్సులు ఇండియాస్ బిగ్గెస్ట్ ఆపరేటర్, అతను మనం నెంబర్ 1 అవ్వాలి. అదే ఒకటి ఫస్ట్ గోల్. అండ్ దెన్ 1000 buses ఇన్ 3 years. ఇది నా ప్లాన్. అలాగే మీరు చూస్తే దాన్ని అక్రాస్ ఇండియా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఈ బ్రాండ్ బస్సు మనం ఎక్కితే ఎక్స్పీరియన్స్ ఇస్ స్టాండర్డైజ్డ్ అండ్ సేఫ్ అండ్ దిస్ వాట్ ఐ విల్ ట్రస్ట్.
ఈ 3 ఎస్టాబ్లిష్ చేయడమే నా ఫస్ట్ ఫండమెంటల్ మోటో. దెన్ ఐ విల్ థింక్ ఆఫ్ ఇంటర్నేషనల్, బట్ అదర్వైజ్ ఇండియా ఇస్ సో బిగ్ అండ్ ఇట్స్ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్. సో ఐ థింక్ ప్రస్తుతానికైతే ఇండియాలో ఉండి ఆ 1% మార్కెట్ షేర్ తీసుకుందాం అనేది నా తాపత్రయం. అదే సుధాకర్, ఈ 14 సంవత్సరాలు ఫైటింగ్ చేసి సిస్టమ్తో, లెండర్స్తో, వెండర్స్తో మొత్తానికి ఫుల్ గ్రీన్ బిజినెస్లో పచ్చ తోరణాలు కట్టినట్టు నడిపిస్తున్నావు. కానీ పిల్లని ఎవరు ఇచ్చారు నీకు? పెళ్ళి ఎట్లా చేసుకున్నావు? ఇది మామూలుగా ఈ రోజున్న పరిస్థితుల్లో అయితే మ్యాజిక్ ఏంటి? అంటే అలా చెప్పాలంటే ముందు 2001లోనే నేను నా క్లాస్మేట్ మా వైఫ్ సస్య అని ఫస్ట్ లవ్ అని నేను చెప్పను, అదే ఫస్ట్ సైట్లో నేను లవ్ అని నేను చెప్పను. బట్ ఐ థింక్ అలాగా ఒక రిలేషన్షిప్, ఒక ఫ్రెండ్షిప్ డెవలప్ అయిన తర్వాత 2005లో ఐ ప్రపోజ్డ్. అండ్ దెన్ 2006లో ఇమ్మీడియట్గా మ్యారేజ్ అయిపోయింది. బికాజ్ మా బోత్ ఫ్యామిలీస్ ఆర్ ఆర్థోడాక్స్, టిపికల్ ఆర్థోడాక్స్. అంటే ఎట్లా అంటే ఇంకా చేసుకుంటే ఇప్పుడు చేసుకుంటే లేకపోతే మానేయండి. అంతేగాని మీరు ఒక లాంగ్ రిలేషన్షిప్లో నేను ఒక 3 years డేటింగ్ చేస్తాను తర్వాత చేసుకుంటాను ఆ టైపు అంత లిబర్టీ, అంత ఫ్రీడమ్ ఇవ్వలేదు. సో ఆఫ్టర్ చేసుకున్న తర్వాత ఇంకా వాళ్ళకి ఆప్షన్ లేదు. మనం స్టార్టప్ అన్నా వాళ్ళకి ఆప్షన్ లేదు, నేను ఐటీ జాబ్ మానేస్తానన్న ఆప్షన్ లేదు. కాబట్టి అలా ఇంకా వాళ్ళు అలా ఫిక్స్ అయిపోయారు. వాళ్ళ ఆర్థోడాక్సీ నేను రక్షించిందనమాట. 100%. లేకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఏంటంటే చాలామంది అమ్మాయిలు పారిపోతారు. కైండ్ ఆఫ్ ఈ స్ట్రగుల్స్ ఇవన్నీ చూస్తే పారిపోతారు. కానీ బట్ ఐ వుడ్ సే దట్ అలా కాకుండా బికాస్ ఆఫ్ మై జర్నీ బాగానే జాగ్రత్త పడ్డావు. మరి ముందు చూపుగా అలా జరిగిపోయింది. సుధాకర్, ఇందాక నాకు క్యాప్టెన్స్ అని జీతాలు ఎక్కువ ఇస్తున్నావు అని చెప్పావు. దాని గురించి కొద్దిగా డీప్గా, ఎక్కువ అంటే ఏంటి, క్యాప్టెన్ ఉట్టిగా గ్లోరిఫై చేయడం కాకుండా నిజంగా ఆయన అట్లా ట్రీట్ చేస్తారు, కొద్దిగా చెప్పండి, దాని గురించి ఎక్కువ చెప్పండి. అంటే అంతకుముందు వాళ్ళకి నెలకు 22,000 లేకపోతే 23,000 వచ్చాయండి. అవి కూడా ఎప్పుడు వస్తాయి? 15వ తారీఖు వస్తాయి. లేకపోతే కొంతమంది ఎట్లా అంటే డైలీ బత్తాస్ అని అట్లా ఉండేది. అంటే పర్ ట్రిప్ 1,500 రూపీస్ ఆర్ 1,000 రూపీస్ అట్లా ట్రిప్స్ ఉండేవి. సో దెర్ ఆర్ నాట్ వెరీ ఫిక్స్డ్ కాన్స్టెంట్ ఇన్కమ్. ఒక మంచి జీతం వచ్చే ఉద్యోగం కాదు. తర్వాత ఇందాక చెప్పినట్టుగా ఫెసిలిటీస్ వాళ్ళు పాపం కింద డిక్కీలో పడుకోవడము, షవర్స్ లేవు, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఉండేవి. సో మేమేం చేసామంటే ఒకటి ఫెసిలిటీస్ ఇస్తూ 28,000 రూపీస్ ఫిక్స్డ్ శాలరీ అతనికి ఎవ్రీ మంత్. ఫస్ట్ నేను ఎప్పుడు తీసుకున్న శాలరీ వాళ్ళకి కూడా అదే రోజు వస్తుంది, నాకంటే ముందే వస్తుంది వాళ్ళకి. అది ప్లస్ 12,000 రూపీస్ ఇన్సెంటివ్స్, 12,000 రూపాయలు ఇన్సెంటివ్స్. ఎలా తన యొక్క బిహేవియర్ విత్ కస్టమర్స్ని బట్టి కస్టమర్స్ రేట్ చేస్తారు. ఇతను ఓవరాల్ బస్సు రేటింగ్ ఇచ్చినప్పుడు స్టార్ రేటింగ్లా ఉంటుంది. అతనికి ఇచ్చినప్పుడు దాంట్లో ఒక 6,000 రూపాయలు దాని రేటింగ్కి. ఇందాక మనం అనుకున్న జీతం మీద ఎక్స్ట్రా ఇది ఇంకా ఎక్స్ట్రా. తర్వాత పంక్చువాలిటీ, అతను ఆన్ టైం తీసుకెళ్తున్నాడా దానికి కొంత అమౌంట్. తర్వాత తను పర్ కిలోమీటర్ అంటే ఒక యూనిట్కి ఎన్ని కిలోమీటర్లు రన్ అవుతుంది, అతని యాక్సిలరేషన్ బిహేవియర్ పైన, అంటే బస్ ఎఫిషియన్సీ మీద అనమాట, బస్ ఎఫిషియన్సీ పైన. సో అవన్నీ కూడా యావరేజ్ తీసుకొని 12,000 రూపాయలు తనకి అడిషనల్గా వస్తుంది. ఈ 28,000 కాకుండా దగ్గర వాళ్ళు 38 నుంచి 39,000 లేకపోతే 40,000 కూడా తీసుకోవచ్చు మంత్లీ. మన క్యాప్టెన్స్కి యావరేజ్ 38 అన్న వస్తుంది అంటున్నారు మీరు ఇప్పుడు? 100% వస్తుంది. ఇందాక మీరు చెప్పినట్టుగా 22,000 వర్సెస్ 38,000 ఫిక్స్డ్ ఇన్కమ్ విత్ మీకు మెడికల్ ఇన్సూరెన్స్, ఈ ఫెసిలిటీస్, ఇవన్నీ కూడా అందరు ఎంప్లాయీస్కి ఇచ్చినట్టే ఇస్తున్నారు మీరు? ఎవ్రీథింగ్. ఇప్పుడు నేను కార్పొరేట్లో దీవాళీ రోజు అందరికీ మేము కార్పొరేట్ గిఫ్టింగ్ చేశాము. నాకు ఏదైతే సామ్సంగ్ వాచ్ ఇచ్చారో వాళ్ళకు కూడా అదే వాచ్ ఇచ్చాను. అంటే వాళ్ళు వేరు కాదు, అందరూ ఈక్వల్ అనేదే నా కాన్సెప్ట్. ఇది కని విని ఎరగని సిచ్యువేషన్, డిస్రప్షను కస్టమర్ ఎక్స్పీరియన్స్లో కాకుండా సుధాకర్, మనం
డ్రైవర్ అనే పదాన్ని చిన్న చూపు చూడకుండా వాళ్ళని ఎలివేట్ చేసి వాళ్ళని రెస్పాన్సిబుల్ మనుషుల కింద మార్చడానికి ఇది ఒక మంచి నాంది వాక్యంబుల్. తప్పకుండా. అంటే మేము దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఫస్ట్ టైం నేను ఒక ఇంటర్వ్యూ అంటే ఈ జాబ్ పోస్టింగ్ చేసి రండి అన్నప్పుడు చాలా తక్కువ మంది వచ్చారు. తర్వాత నేను పోస్ట్ చేసినప్పుడు ఒక 60 మంది కావాలని చెప్పినప్పుడు 600 అప్లికేషన్స్ వచ్చాయి. అంటే అది మేము చూసే విధానం కానివ్వండి, వాళ్ళు చాలామంది అంతకుముందు ట్రక్ డ్రైవర్స్ అయ్యి తర్వాతను వాళ్ళకి ఒక ఫ్యామిలీ కనెక్షన్ కూడా లేదు, వాళ్ళకి ఒక ప్లాన్డ్ హాలిడే లేదు, ఫ్యామిలీ కనెక్షన్ లేదు. ఇప్పుడు మేము క్లియర్గా రోస్టర్ చేసి వాళ్ళకి మంత్లీ 20 డేసే వర్క్, 20 డేస్ వర్క్, 10 డేస్ హాలిడేస్. అది మీరు 2 డేస్ పనిచేసి 3rd డే హాలిడే తీసుకోవచ్చు, వారం రోజులు పనిచేసి 3 రోజులు హాలిడే తీసుకోవచ్చు. అలా ఒక రోస్టర్ మెకానిజం డిజైన్ చేసి, అంటే ప్రతిరోజు వాళ్ళ ఇంటికి వచ్చే విధంగా, ఫ్యామిలీని చూసుకునే విధంగా, ఇలాగా వాళ్ళని కూడా మేము వాళ్ళ లైఫ్ని కూడా ఎన్హాన్స్ చేయడానికి, ఎలివేట్ చేయడానికి కూడా మేము అంటే ప్రతి ఒక్క ఎలిమెంట్, అంటే ఇది ఒక సిస్టమ్ చేంజ్ అవ్వాలి, టైం పడుతుంది కానీ చేంజ్ అవ్వాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేసి మన సొసైటీలోనే చేంజ్ తీసుకురావాల్సిన అవసరం ఎట్లనే ఉన్నదని మీరు చేసి చూపిస్తున్నారు. మాటలు అందరూ చెప్తారు. అంటే ఇది ఒక్కటే కాకుండా ఇందాక మీకు యూనిట్ ఎకనామిక్స్ ఎలక్ట్రిక్లో బెటర్గా ఉంటాయి డీజిల్కి సంబంధించి అన్నా కూడా, ఇంకొక బ్యాక్గ్రౌండ్లో ఏంటంటే ఎన్విరాన్మెంట్కి మేము కాంట్రిబ్యూషన్. డీజిల్ వల్ల కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుంది. సో దీనివల్ల మేము ఏంటంటే కాలుష్యాన్ని తగ్గిస్తున్నాం. ఆల్మోస్ట్ 10% డీజిల్ బస్కి ఎంతైతే అవుతుందో మాకు 10% కాలుష్యం. ఈ 10% కూడా ఏంటంటే అందరూ అపోహలు ఉన్నాయి, బ్యాటరీలు తయారు చేయడంలో దీన్ని తర్వాత వేస్ట్ చేయడము ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ క్యాల్కులేట్ చేసిన తర్వాత కూడా ఇది 10% మాత్రమే కాలుష్యాన్ని ఇస్తుంది కంపేర్ టు డీజిల్స్. సో కాబట్టి అన్ని సోషల్, ఎకనామికల్ అండ్ బిజినెస్ అన్నిటిని మనం బ్యాలెన్స్ చేసుకోవాలనేది నా ప్లాన్. అన్నీ బాగానే ఉన్నాయి సుధాకర్, అంతా ప్రొఫెషనల్గా మాట్లాడావు, అంతా చెప్పావు. ఎన్ని సంవత్సరాల నుంచి నాకు తెలుసు. మా ప్రేక్షకులకి జనరల్గా సెన్సేషన్ బాగా ఇష్టం అవుతుంది. ఈ ప్రయాణంలో జరిగిన అన్యూజువల్, అది మీరు బస్సులో కావచ్చు, బస్సు బయట కావచ్చు, ఇంకేమన్నా చెప్పండి మాకు. అట్లాంటి మసాలా ఏమన్నా చెప్పండి. అంటే సో వ్యాపారం అన్నాక నో అప్స్, డౌన్స్, సర్ప్రైజెస్ ఉంటాయి. మనం దానికి సిద్ధంగా ఉండాలి. దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలో మనం ఆలోచించాలి. సో ఇప్పుడు కూడా మొన్న భారీ వర్షం పడింది. భారీ వర్షం పడ్డప్పుడు ట్రాన్స్ఫార్మర్ పవర్ లైన్ పోయినప్పుడు ఛార్జింగ్ స్టేషన్ దగ్గర పవర్ అంతా కూడా హైదరాబాద్లో పవర్ లేదు, ఇక్కడ ఛార్జ్ అవ్వడం లేదు బస్సులు. అక్కడి నుంచి అన్ని విజయవాడ నుంచి బస్సులు ఇక్కడ వచ్చేసాయి. సో ఇక్కడ నుంచి వెళ్ళాల్సిన ప్యాసింజర్స్ వెళ్ళడం లేదు. ఇట్ వాజ్ అ క్యూస్. కాబట్టి బట్ మా దగ్గర అంటే దట్స్ అ ప్రాబ్లం. ఆ రోజు చాలా చాలా ప్రయత్నం చేసాం. బట్ కస్టమర్లు పాపం వాళ్ళ ఆల్రెడీ కమిట్మెంట్స్ ఉంటాయి. ఆ కమిట్మెంట్స్ ఉన్నప్పుడు మేము ఫుల్ఫిల్ చేయలేదు అనుకోండి, మమ్మల్ని బండబూతులు తిరుగుతూ ఉంటారు. సో అక్కడి నుంచి వచ్చిన ఆలోచనే మళ్ళీ దాన్ని ఎలా సాల్వ్ చేయాలి, ఓకే దీన్ని ఎట్లా మనం ఓవర్కమ్ చేయాలి అంటే ఒక ట్రస్ట్ని ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి. అందుకని అష్యూర్డ్ అనే ఒక ప్రోగ్రామ్ పెట్టాం. అష్యూర్డ్ అనే ప్రోగ్రామ్ ఏంటంటే ఒకవేళ నా వల్ల నేను బస్సు క్యాన్సిల్ చేస్తే, ఏదైనా రీజన్ కావచ్చు, పిడుగు పడవచ్చు, తుఫాన్ రావచ్చు, ఏదైనా కావచ్చు, నా వల్ల మీరు ఇబ్బంది పడ్డారు కాబట్టి నేను మీకు 150% మీరు కొనుక్కున్న టికెట్కి ఇంకా 50% యాడ్ చేసి నేను టికెట్ డబ్బులు వెనకాలకి ఇస్తాను, మీరు ఆల్టర్నేట్ ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేసుకోండి అనే ఒక కార్యక్రమం తీసుకొచ్చాం. ఎవరు చేయలేదు ఎంతవరకు, ఎవరు చేయలేదు. 150%. నేను నా వల్ల ఇప్పుడు మీరు 600 రూపాయలు టికెట్ కొనుక్కున్నారు, నా వల్ల నేను బస్ క్యాన్సిల్ చేశాను, నేను మీకు 900 రూపాయలు ఇస్తాను. ఒకవేళ నా వల్ల బస్ డిలే అయింది, క్యాన్సిల్ అవ్వలేదు, 90 నిమిషాలు డిలే అయింది, దానికి కూడా నేను 100% రీఫండ్ ఇస్తాను. ఇట్స్ నా బ్రాండ్ ప్రామిస్. సో ఏంటంటే ఇది ఈ విధంగా నేను సాల్వ్ చేసి, అంటే అవి తక్కువ ఉంటే నా కంపెనీకి రెప్యుటేషన్, నాకు లాస్ లేకపోతే నాకు లాస్, కానీ ఆ ఫైనాన్షియల్ లాస్, ఆ బర్డెన్, ఆ స్ట్రెస్ నేను తీసుకొని, బట్ అయినా స్టిల్ కస్టమర్కి ఎలాగా నేను వదిలిపెట్టకూడదని ఐఎమ్ గివింగ్ దట్
150% కానివ్వండి, లేకపోతే లేట్ అయితే 100% కానీ రీఫండ్ మేము పెట్టాం ఒక అమెరికా లెవెల్లో కస్టమర్ సర్వీస్ ఇద్దామని మీరు అట్ ద సేమ్ కాస్ట్. నేను సర్వీస్ బెస్ట్ కస్టమర్ సర్వీస్ ఇచ్చి నేను 600 రూపాయల టికెట్ 1000 రూపాయలు అంటే మీరు ఎక్కరు. ఎలాగ నేను ఎక్కడ టెక్నాలజీని వాడి నో ఎక్స్పీరియన్స్ని వాడి మీకు అదే 600 రూపాయలు ఇవన్నీ చేయగలిగితే అప్పుడు నేను గ్రేట్. లేకపోతే ఏముందని అందరూ చేస్తారు. లైక్, షేర్, సబ్స్క్రైబ్. మురళీ మాస్టర్. గుర్తుపెట్టుకోండి, ఫ్రెష్ బస్ మన బస్. ఓన్లీ స్టోరీ విన్నాం బాగుంది అని వెళ్ళి మర్చిపోవద్దు. వెళ్ళి బస్ ఎక్కండి, ఒక్కసారి ఎక్కితే జీవితంలో ఎప్పుడు మర్చిపోరు. నేను చెప్తున్నాను, వినండి, మీరు వెళ్ళండి.